शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे। ఇతరుల మనస్సునకు బాధ కలిగించనిది, సత్యమైనది, ప్రియమైనది, మేలు కలిగించినది అగు వాక్యమును వేదాదుల యొక్క అధ్యయనంను అభ్యసించుట, ఇవన్నీ కూడా వాచిక తపస్సులని చెప్పబడుతోంది. శారీరకమైన తర్వాత వాక్ గురించి. కాబట్టి ఇతరుల మనస్సునకు బాధ కలిగించరాదు. నిన్న చెప్పినట్టుగా ఒకవేళ ఆ సత్యం వారిని బాధించేదైనప్పుడు వారికి చెప్పకుండా ఉండటమే శ్రేష్టం. వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతం, భాగవతం సరే ఇలాంటివన్నీ కూడా అధ్యయనం చెయ్యాలని అన్నారు. అయితే ఇక్కడ పరమాత్మ ఒక మంచి ఉద్దేశంతో చెప్పారు. గురువుల బోధ కూడా ఒక ఉద్దేశంతో ఉంటుంది. అది గ్రహించినప్పుడే దాని గురించిన ఇది చెప్తారు. అది గ్రహిస్తే ఆ సూక్ష్మం మీకు బోధపడుతుంది. అలా కాదు ఇలాగా అనుకుంటే మీ మనసు అక్కడే ఉందన్నమాట. సూక్ష్మాన్ని ఎప్పుడు గ్రహిస్తారు మీరు? కాబట్టి ఇక్కడ వాటిని ఎలా పారాయణం చెయ్యాలి, పారాయణ అంటే ఏదో ఆశించని కాదు, ఆ సూక్ష్మాన్ని గ్రహించేటట్టుగా మనం దాన్ని పారాయణ చేసుకోవాలి, చదవాలి అని అర్థం. సూక్ష్మ గ్రహించాలి. ఉచ్చరింపబడు వాక్యము పరుల మనస్సులకు నొప్పి కలుగజేయరాదు. అది సత్యమై అంటే ఇక్కడ నేనేదో మనస్సుకి ఇది చేస్తున్నాను మీరు అనుకోకండి. మీలోని ఆ యొక్క ఆ గుణం అది తగ్గాలి, ఆ వినయం తగ్గాలి ఫస్ట్. అందుకని ఎప్పుడైనా సరే అవతల వారి మనసుకి ఆ బాధ అయితే ఇక్కడ గురువుల దగ్గర మాట్లాడేటప్పుడు మటుకు ఎట్టి పరిస్థితుల్లో గురువు మాటని ధిక్కరించాలి. వెంటనే తర్వాత చెప్పచ్చా చెప్పకూడదా అంటే దానివల్ల ఏదన్నా నష్టం అంటే చెప్పాలి, కానీ నష్టం లేనప్పుడు దేనికి మరలా గురువు మాటకి ఎదురు చెప్పినట్టుగా ఉండరాదు కదా. ఒక నష్టమేం జరగలేదు కదా, అన్నంత మాత్రాన నువ్వేం అబద్ధం అయిపోలేదు కదా. సత్యవాకు అయినప్పటికీ పరుషముగా అప్రియముగా పలకరాదు. స్వ అధ్యాయాన్ని లెస్సగా అభ్యాసం చేయాలి. స్వ అధ్యాయము అంటే మీరు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో, ఏది పొందాలని నిశ్చయం చేసుకున్నారో, అంటే దృఢ నిశ్చయం చేసుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. దృఢ నిశ్చయం లేని వాళ్ళు ఏంటంటే రకరకాలుగా ఉండొచ్చు, ఎలా ఉన్నా నష్టమే లేదు. కానీ దృఢ నిశ్చయం చేసుకున్న వాళ్ళు దేని మీద దృఢ నిశ్చయం చేసుకున్నారో దాని యందు మాత్రమే, అంటే దాని గురించే వినటము, దాని గురించే మరల చదవటము, ఇలా చేస్తూ ఉండాలి. శ్రవణ మనన నిధిధ్యాసనలు అన్నట్టుగా ధ్యానమే ముఖ్యమైనప్పటికీ విరామ సమయములందు ఈ శాస్త్రాదులను పరిశీలించుట, అధ్యయనము చేయుట నిప్పుకు గాలి తోడైనట్లుగా అతని ధ్యానాదులకు చాలా సహాయకారిగా ఉంటుంది అని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి మంత్ర జపము చేత అన్నారు ఇక్కడ, సత్యవాక్కు చేత వాక్కు శుద్ధి కలుగుతుంది అని. అంటే మంత్ర అందుకే నామస్మరణ మీకు ఇవ్వబడింది. మననాతి త్రాయతే ఇది మంత్ర, డౌట్ ఏం లేదు. మననం వల్లనే అది మంత్రంగా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి వేరే మంత్రాలు అక్కర్లేదు. ఈ ఏదైతే నామాన్ని తీసుకున్నారో ఆ నామాన్ని గనక మీరు శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉంటే అదే మిమ్మల్ని రక్షిస్తుంది. అంటే ఇంకా ఓంకారాలు పక్కన ఇంకోటి ఏవో పెట్టాలని రూల్ ఏం లేదు.
కాబట్టి ఏదైతే మీరు పలుకుతున్నారో కలికాలంలో నామజపమే అత్యంత శ్రేయస్సును కలుగజేస్తుందని పరమాత్మ ఇచ్చిన వరం అది. అందువల్ల నామస్మరణ సరిపోతుంది. ఎందుకంటే శుచి శుభ్రతలు ఇక్కడ నియమనిష్టలు అనేవి కలికాలంలో చాలా కష్టమైన పని అని జీవుడు భావిస్తాడు. అందువలన కనీసం ఏదో ఒక విధంగా అయినా తరిస్తాడు వాడు అని చెప్పి పరమాత్మ నామస్మరణమే చెప్పాడు కలికాలంలో. కాబట్టి ఇక్కడ మీ యొక్క శరీర శుద్ధి తర్వాత వాక్ శుద్ధి చెప్పాడు ఆయన. ఈ వాక్ అనేది ఎలా ఉండాలి, ఎంత వినయ విధేయతలతో ఉండాలి. ఏమి నష్టమేం లేదు మనకి కొంత వినయంగా ఉండటం వల్ల. అహంకారపూరితంగా మాట్లాడినందువల్ల ఉపయోగం ఏమీ లేదు. అయితే అవతల వాడు నీకు దూరం అవుతాడా దగ్గర అవుతాడా లేకపోతే అవన్నీ అనవసరమైన విషయాలు. నువ్వు పరమాత్మకు దూరం అవుతావు. ఎందుకంటే పరమాత్మ వాక్ ఎప్పుడు ప్రియంగానే ఉంటుంది కానీ ఎప్పుడు అప్రియంగా ఉండదు, మధురంగా ఉంటుంది ఆయన వాక్కు. మరల మరల వినాలని. అమ్మ యొక్క ఆ కుండలాలు అంటే చెవి కమ్మలు శబ్దం కూడా అత్యంత మధురంగా ఉంది. నిచులయతి చోళేన నిభృతం. అప్పుడు సరస్వతి అమ్మారు తన వీణనే మూసేసింది కొంగుతోటి. అంటే ఎంతటి ఇది చూడండి, ఎంత మధురంగా ఉండాలి మీ మాట. ఎప్పుడైనా సరే మీకు అప్రియమైనది కలిగినా మిమ్మల్ని ఒకరు అన్నా సరే మొదట మీరు ప్రియంగానే మాట్లాడాలి, లేదా మౌనంగా వెళ్ళిపోవాలి తప్ప అప్రియంగాను పరుషంగాను మాట్లాడరాదు. సందర్భాన్ని బట్టి అనొచ్చు. కానీ నిజంగా ఆ సందర్భము మీ మనసులో ఉన్నప్పుడే వస్తుంది తప్ప లేకపోతే రాదు. కాబట్టి ఎప్పుడూ కూడా అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది బాహ్య ప్రపంచంలో ఉన్న, ముఖ్యంగా దైవం దగ్గర అనండి, గురువుల దగ్గర ఎట్టి పరిస్థితిలో కూడా పరుషంగా కాదు, గట్టిగా కాదు. గురువు ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా గట్టిగా మాట్లాడాలి. అంటే ఇలాంటివి ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఆచరించాలి. అవి ఆచరించినప్పుడే మీలో వినయ విధేయతలు అంటే మీ మనస్సు అనండి, శరీరం అనండి, ఇవన్నీ కూడా వాక్కు శుద్ధి జరిగి ప్రియంగా ఉంటుంది, మాట చక్కగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, వాక్ శుద్ధి కలుగుతుంది. మనస్సును నిర్మలముగా ఉంచుట మానసిక తపస్సు. ఇప్పుడు కలతనొందనీయక స్వచ్ఛముగా ఉంచుట, ముఖ ప్రసన్నత్వము, క్రూర భావము లేకుండా ఉండటం, పరమాత్మను గురించిన మననము దైవధ్యానము కలిగి ఉండుట, దృశ్య సంకల్పములు ఎవ్వియూ లేక ఆత్మయందే స్థితి కలిగి ఉండుట అను వాంగ్ మౌన సహిత మనోమౌనము, మనసును బాగుగా నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము కలిగి ఉండుట, మోసము మున్నగునవి లేకుండుట అనున్నవి మానసిక తపస్సు అని చెప్పబడుతుంది. కాబట్టి కలతనందనీయక అంటే అవతల వాళ్ళ మాట చేత ఏదైనా సరే మీరు విన్నా, వేరే వాళ్ళు చెప్పినా, ఏది చేసినా మీ మనసులో కనుక ఏ భావం లేకుండా మీరు కనుక ఉండగలిగినప్పుడు అది మిమ్మల్ని మీ యొక్క లక్ష్యానికి చాలా తొందరగా తీసుకువెళ్తుంది. మనశుద్ధి మామూలుగా మనం మనసా వాచా కర్మణ అన్నాం. అయితే ఇక్కడ ఈయన పరమాత్మ ఈ బోధ చేసినప్పుడు ముందు శారీరక శుద్ధి అన్నాడు, ఆ తర్వాత వాక్కు చెప్పి మనసు చెప్పాడు. అంటే ఇదేమి వ్యతిరేకమైనది అనే ఏమీ చెప్పలేదు ఆయన. అంటే ఈ మనస్సు అనేది మీరు తింటున్న ఆహారాన్ని బట్టి ఏర్పడుతోంది కాబట్టి ఆయన మొదట శారీరకము ఇలా చెప్పారు. కాబట్టి ఎక్కడ అబద్ధం అంటూ ఏముండదు. అందులో గురువులు, జగద్గురువులు అయిన పరమాత్మ ఎప్పుడు కూడా అసత్యం పలకరు. అంటే ఎటు నుంచి ఎటు తీసుకున్నా మూడు కలిపి ఒకటే. శరీరము, మనస్సు, మీ వాక్కు వేరువేరా, మూడు కలిపితే మీరే జీవుడే. కాబట్టి ఇక్కడ ఆయన ఎలా చెప్పారు అనేది అంత ముఖ్యమైనది కాదు. ఎలా చెప్పినా మూడు కలిసే. అక్కడ ముందు మనస్సులో అని అన్నారు ధ్యానం చేసేవాడికి. ఎందుకంటే అక్కడ అద్వైత బోధది, ఇది కూడా అద్వైతమే. కానీ ఇక్కడ ఒక జీవుడు అజ్ఞాన వాడి నుంచి చెప్పబడడం జరిగింది కాబట్టి శరీరం నుంచి, అంటే వాడు ఫస్ట్ ఆహారం కాబట్టి ఆ తర్వాత వాక్కు, ఆ తర్వాత మనస్సు, అందుకని చెప్పాను ఇలాగా. ఇది అజ్ఞానం వాడి నుంచి చేసేది కాబట్టి అర్జునుడికి అప్పటి వరకు అద్వైత బోధ జరగలేదు. ఆ అర్హత పొందాడు కాబట్టి, సరెండర్ అయ్యాడు కాబట్టి కృష్ణ పరమాత్మకి బేసిక్ నుంచి, అంటే
పునాది నుంచి చెప్పాడు. అక్కడ కేవలం అద్వైతమే కాబట్టి మనస్సే ముఖ్యమని మొదట మనస్సు గురించి చెప్పారు. అక్కడ జ్ఞానం అంటే ఎవడైతే బేసిక్ నాలెడ్జ్ ఉందో ఆల్రెడీ వాడికి ఉన్నది పరమాత్మ తెలియకపోవచ్చు, కానీ మంచి చెడులు కానివ్వండి ఇదన్నీ కూడా వాడికి కొంత తెలిసింది. అజ్ఞానంతో ఉన్నాను నేను, ఇది జ్ఞానము అని వాడికి తెలిసింది. వాడు ఆచరించడానికి ఉద్యుక్తుడు అయ్యాడు. ఎలా ఉండాలో తెలియచెప్పమన్నాడు గురువుని. కాబట్టి గురువు సాక్షాత్తు వాడికి జ్ఞానబోధ అలా చేశారు. అందువల్ల అప్పుడు మనస్సు నుంచి మొదలు పెట్టారు. ఇంకా ఇక్కడ నా అవశేషాల్లాగా అంటే వాడి యొక్క ఆహారం స్వీకరించే ఆహారం పట్ల ఎక్కడైనా వాడికి, ఇప్పుడు మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు కొన్ని మానలేదు కదా, ఆహారాలు కారాలు అలాంటివి ఇంకా మానలేదు, మాట మానలేదు. కాబట్టి మనస్సుని చెప్పి ఆ తర్వాత వాక్కు శరీరము చెప్పారు ఆహారం గురించి. అంటే ఎక్కడా ఎవరిది అసత్యం కాదు. అది అంటే ఇప్పుడు రోగి ఆ రోగాన్ని బట్టి వైద్యుడు పచ్చని చెప్తాడు. అందరికీ ఒకే పచ్చం ఉండదు, అందరికీ ఒకే మందు ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఆ బోధ జరిగే మన పద్ధతిని చూసినప్పుడు ఆ విధంగా ఉంది. అంటే ఇక్కడ మనస్సుని చెప్పారు. అక్కడ కూడా మనస్సు లేకుండా ఏది రాలేదు. వాక్కు సరిగ్గా ఉన్నప్పుడు మనస్సు కరెక్ట్ గా ఉంటుంది. శరీరంలో అంటే నువ్వు తీసుకునే ఆహారము సాత్వికమైన ఆహారం అయినప్పుడు మనస్సు ఉద్రేకపడకుండా ఉంటుందని అక్కడ కూడా చెప్పారు. ఎందుకంటే మూడు ఒకటే, మూడు విడివిడిగా లేవు. మనస్సు అనేది విడిగా లేదు, వాక్ అనేది విడిగా ఏం లేదు, ఒక బాక్స్ పెట్టుకోలేదు లోపల మీరు. శరీరం అంటూ వేరే, ఈ శరీరంతో పాటే అవి ఉన్నాయి. బోధ జరుగుతుంది కాబట్టి విడివిడిగా చెప్పారు అంతే తప్ప ఇవి మూడు విడిగా ఉన్నవి కాదు. శరీరం లేనప్పుడు వాక్కు మనస్సు ఉందా? మనస్సు లేకపోయినా శరీరం ఉన్నది అసలు, ఎందుకంటే మనస్సు లేనిదే. వాక్కు లేకపోయినా శరీరం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ శరీరం అనేదే మెయిన్. అంటే అర్థం శరీరము మళ్ళీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది కాదు. అది దానంతరం తాను అదేది చెయ్యలేదు. లోపల పరమాత్మ ఉండాలి. ఎప్పుడైతే ఆ శరీరంలో ఆ దేహంలో పరమాత్మ ప్రవేశిస్తాడో వాడిలో చలనం కలిగి ఈ వాక్కు ఈ క్రియలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనస్సు అనే దాన్ని పెట్టుకుంటాడు. కాబట్టి ఏవి ముఖ్యమైనదో దాని గురించే, మిగతా ఇంద్రియాల గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించలేదు. ఇంద్రియాల గురించి చాలా చెప్పేశారు. కాబట్టి ఇక్కడ ఒకటే మెయిన్ ఇంద్రియం అంటే మీరు చేసే పనులు అనే మాటలు వీటన్నిటికీ మూలమైనది మనస్సు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా చెప్పారు. శరీరము వాక్కు తర్వాత మనస్సు. ఎందుకంటే వాక్కు పరుషంగా ఉన్నప్పుడు మీరు ఇంకా అంటే మీ మనస్సు బాధపడినప్పుడు అన్నానండి, ఏదైనా అనండి, కొంతసేపటి వరకు ఆ మనస్సులో అవే భావనలు ఉంటాయి, అవే ఆలోచనలు ఉంటాయి. అందువలన అది చెప్తున్నారు ఆయన. కాబట్టి మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి, కలతనందనీయక. కాబట్టి వాడి సంస్కారం బాలేక వాడు ఏదో మాట్లాడతాడు, మీరెందుకు మీ సంస్కారాన్ని పోగొట్టుకోవాలి? అంటే బాధపడటం అనేది కూడా వ్యర్థమే అని చెప్తున్నారు పరమాత్మ. కలత అంటే అదే. కాబట్టి అట్లా ఎందుకు వారు అన్నారు, దాన్ని తలుచుకుని అదే నిన్న చెప్పినట్టుగా చాలా సార్లు చెప్పింది అది. అవతలి వాడి చెడ్డ నువ్వు తలుచుకుని నీ మనసుని పాడు చేసుకోవటం ఎందుకు? అంటే ఒకడికి చెప్పటం కాదు, నీ మనసులో నువ్వు కూడా ఆ యొక్క వాడు చెడ్డవాడు అని నువ్వు అనుకుని వాడు చేసిన చెడ్డ పనులు ఎందుకంటే తలుచుకోవటం? అప్పుడు మనసు మరి బలినామాబక్క శుద్ధంగా ఎలా ఉంటుంది? అయితే వాడు మంచితనమే తలుచుకోండి, చెడ్డతనం అసలు ఏది తలుచుకోకండి. వాడు ఎలాంటి వాడిది నీకెందుకు అసలు? పరమాత్మని తలుచుకోరా సర్వకాల సర్వావస్థలు ఏందంటే వాడి వాడి గురించి వీడి గురించి వాడి గుణగణాలతో నీకేం పని? ఏది లేదు. కాబట్టి కలత పొందకుండా ఉండాలి అంటే నీవు సర్వకాల సర్వావస్థలందు నీ మనసుని నిర్మలంగా ఉంచాలి. ఆ శక్తి కేవలం పరమాత్మకే ఉంది తప్ప అన్యులకు లేదు. ముఖ ప్రసన్నత్వము అంటే క్రూర భావం, సీరియస్ గా మొహం మార్చుకుని ఉన్నారనుకో, ఇక వేరే వాళ్ళ సంగతి మాట్లాడకండి. వాడు మీ దగ్గరికి వస్తాడా రాడా లేకపోతే అని, మీ మొహం అలా ఉంటే మీకే ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. ఎప్పుడు మీ లోపల మనస్సులో ఏదో భావం ఉన్నప్పుడు మొహము అలా చిటపటలాడుతున్నో బాధగానో క్రూరంగానో ఏదో రకంగా ఉంటాడు. అంటే మనస్సు ఇండెక్స్ ఆఫ్ ది అంటారు కదా, కాబట్టి అలా ఉండకూడదు. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ ఏదో బట్ దేనికి అది హాయిగా నవ్వుతూ ప్రశాంతంగా ఎప్పుడు అలాగే ఉండండి. పరమాత్మను గురించిన మననము కలిగి ఉండాలి. అప్పుడు పరమాత్మ గురించి మననం చేస్తుంటే
మొహంలో ఆ దైవత్వం కనపడుతుంది. ఎందుకంటే దైవం దగ్గరే ఉన్నారు కాబట్టి. అలా ఉండాలి, ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి. కాబట్టి వాంగ్ మౌన సహిత మనోమౌనం, కాబట్టి వాక్కు కూడా లేని మనోమౌనం. కాబట్టి మౌనము అనగానే చాలా మంది ఏదో అంటే మళ్ళీ పేపరు పెన్ను పుచ్చుకోవటాలు అట్లా కాదని చాలా సార్లు చెప్పుకోవటం జరిగింది. అంటే వాక్కు కూడా అవసరం లేని ఇక్కడ మౌనము అనగానే నోరు మూసుకునే అనే అర్థం కాదు. అవసరం లేని మాటలు మాట్లాడటం మానేయాలి. అది ఫోన్లో అయినా సరే, పర్సనల్ గా అయినా సరే, మనసులో అయినా సరే. ఎందుకంటే కొంతమంది మనసులోనే మాట్లాడుకోవడం అలవాటు కదా, వీళ్ళని తలుచుకుని వాళ్ళని తలుచుకుని, అది కూడా మానేయాలి. కాబట్టి వాక్కు అనవసరమైన మాట, పొల్లు మాట అంటారు ఒక్కటి కూడా, జగో జల్పహసం. కాబట్టి అమ్మవారిదే అంతా అయినప్పుడు ఎలా మాట్లాడతారు? అపభ్రంశపు మాటలు కానివ్వండి అంటే సరదాగా కూడా కొన్ని మాటలు మనం పలకరాదు. అందుకనే బియ్యం నిండుకున్నాయి అనేవారు పూర్వకాలం. అయిపోయాయి అనే మాట వచ్చేది కాదు, నెగటివే మాట్లాడకూడదు అనుకునేవారు. ఎప్పుడు కూడా నెగటివ్ మాట్లాడేవాళ్ళు కాదు, ఆ పాజిటివ్ గానే మాట్లాడేవారు. కాబట్టి ఇక్కడ మరి ఆ బ్రహ్మత్వాన్ని పొందడానికి లక్ష్యం పెట్టుకున్నాము అన్నారు. తీవ్ర లక్ష్యమా ఇంకోటా సరే, ప్రయత్నాలు అవన్నీ పక్కన పెడదాం, కానీ అసలు అంటూ లక్ష్యం పెట్టుకున్నాం అనుకున్నారు అన్నప్పుడు మీ యొక్క ప్రవర్తన కానివ్వండి, వాక్కు కానివ్వండి ఎలా ఉండాలో మీరు తెలియంది కాదు, అవి ఆచరణలో పెట్టడం లేదు. కాబట్టి అవి ఆచరణలో పెట్టండి, అప్పుడు మాత్రమే ఈ యొక్క మౌన సహిత మనోమౌనం. వాక్కు అనవసరమైన మాట ఒక్కటి రాదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మాటలని ఆయన క్యాలిక్యులేట్ చేసి ఇస్తాడు, ఊపిరి క్యాలిక్యులేట్ చేసి ఇస్తాడు. ఇలాంటివన్నీ ఆయన లెక్కలని. ఎందుకంటే పరమాత్మ లెక్కలు మీకు అర్థం కావు, మీరు మీ ప్రయత్నం వల్ల కాదు. మీ బుర్ర ఎంత అంటే ఆలోచించే అంత లేదు మరి. జ్ఞానులకి అది తెలిసిన, అజ్ఞానంగా ఉన్నవాడికి, సాధన చేసేవాడికి అవన్నీ తెలియవు. ఆయన లెక్కలు వేరు. ఆయన కొన్ని లెక్కలు పెట్టుకుంటాడు. వీడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఎన్ని ఊపిర్లు తీస్తున్నాడు, ఇలాంటివి. జీవితకాలం అనేది ఒకటి. కాబట్టి కోపంగా ఉన్నప్పుడు ఊపిరి కూడా ఎక్కువ సార్లు వచ్చిపోతూ ఉంటుంది, భయపడినప్పుడు ఊపిరి, ఇలా రకరకాలుగా. మాటలు కూడా అనవసరమైన మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ వృధా మాటలు రాకూడదు. మౌనంగా ఉండండి, ఏది అవసరమో అవి మాట్లాడండి. సరదాగా ఉండద్దని నేను అనటం లేదు, కాసేపు సరదాగా ఉండాలి. ఏదో భోజన సమయం అప్పుడు కాస్త ఉండాలి, కానీ భోజన సమయం మొదట్లో హరినామస్మరణ ఏది జరగటం లేదు. ఇలాంటివన్నీ కూడా కొన్ని చాలా ముఖ్యమైనవి సత్సంగం వాటికి. అప్పుడు మనసు ప్రశాంతత ఉంటుంది. కాసేపు ఆ మౌనం, కాసేపు ఆ యొక్క దైవ స్మరణ, అప్పుడు చూడండి ఎంత ఆనందాన్ని పొందుతారు. చాలా సార్లు చెప్పడం జరిగింది, భోజన సమయంలో అనవసరమైన మాటలు వద్దు, కాసేపు దైవ స్మరణ చెయ్యండి అని. అప్పుడు అన్ని అద్భుతంగానే జరుగుతాయి. కాసేపు సరదా మాటలు, కానీ సరదా మాటలు ఎక్కువైపోయి అసలైన దానిని ఏదో కాసేపే జరుగుతాయి. కూర్చోండి, అందరూ మౌనంగానే కూర్చోండి, సందేహాలే అడగాలని రూలేం లేదు. హాయిగా మౌనంగా ఎవరికి వాళ్ళు కూర్చోండి, కళ్ళు మూసుకునే కూర్చోక్కర్లేదు, కళ్ళు తెరిచైనా మౌనంగా ఉండండి, ప్రశాంతతను పొందాలి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ. అలా ఆ యొక్క వాక్ సహిత అది మనోమౌనం అలా ఉండగలిగితే గురు సమక్షంలో ప్రయత్నపూర్వకంగా ఉండాలి. మరి అలా లేకపోతే గురు సమక్షానికి వచ్చి ప్రయోజనం ఏమిటి మనకి? అందువలన ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాంగ్ మౌన సహితం బాగా నిగ్రహించుకోవాలి, మనస్సుని పరిశుద్ధమగు భావాన్ని కలిగి ఉండాలి, మళ్ళీ మోసము లేకుండా ఉండాలి. అంటే లోపల ఒకటి బయట ఒకటి, హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి.
ఎందుకు లేనిపోని కపటత్వాలు, వాడితోటి ఒక మాట వీళ్ళతో ఒక మాటనో, లేకపోతే మీలో ఒక మాట బయటకు ఒక మాట. కాబట్టి ఈ యొక్క శారీరక వాచిక మౌన తపస్సులు ఆయన చెప్పారు. మనస్సు తేటగా నిర్మలముగా కలత నొందకుండా ఉండాలి. మనస్సు నందు రజోగుణ తమో గుణముల యొక్క సంపర్కం ఉన్నచో అది చంచలముగానో మత్తుగానో ఉంటుంది. కావున సత్వగుణాన్ని, విశుద్ధ సత్వగుణాన్ని ఆశ్రయించి మనస్సును నిర్మలముగా ఉంచుకోవాలి. చిల్లగింజ అరగదీసి నీటిలో కలిపినచో మురికంతయు క్రిందకు వెళ్ళి నీరు తేటగా ఉండునట్లుగా భక్తి జ్ఞాన వైరాగ్యాదులచే మనోమాలిన్యాన్ని రహితమునర్చుకుని చిత్తాన్ని వినిర్మలముగా ఉంచుకోవాలి. ఇది ఏ మనఃప్రసాదం, మానసిక తపస్సు. ఇట్టి మనఃప్రసాదాన్ని స్వీకరించిన వాడు మరలా బంధాన్ని పొందడు. కాబట్టి మరలా అనవసరమైన గోలల్లో వాడు పడడు అని అర్థం. ఇవన్నీ కూడా పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లే, ఇవన్నీ చాలా సార్లు జరిగాయి. కాబట్టి చిత్తం ఎప్పుడు కూడా లోపలికి ఏది తీసుకోకపోతే ఆనందంగా. కాబట్టి అవతలి వాడి సంస్కారంతో మీకు పని లేదు. అవతలి వాడి సంస్కారం అంటే అన్ని నేను చెప్పేది కేవలం సంస్కారం అంటే ఏంటో అనుకునేది వాడి మాట చేత ప్రవర్తన కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏవి కూడా. అందుకనే భూత భవిష్యత్తులు లేవు సాధకుడికి, వాడికి వర్తమానమే. అయితే వాడి వర్తమానం అవతలి వాడితో కాదు, వాడి వర్తమానం వాడిదే. వాడి మనస్సు ఎలా ఉంది అంతే. ఈ రోజు నీ మనస్సు ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, అది ముఖ్యం సాధకుడికి. కాబట్టి సాధకుడు ఏ రోజుకి ఆ రోజు తాను కొత్త జీవితం లాగా ఉండాలి తప్ప నిన్నటి మీద రేపటి మీద ఆధారపడి ఉండరాదు. కొన్ని ఉంటాయి గృహస్థాశ్రమంలో, కానీ దాని యందు ప్రత్యేక శ్రద్ధ అక్కర్లా. ఎందుకంటే పరమాత్మ చూసేది నీ యొక్క సాధన మాత్రమే. నీవు ఆ యొక్క బ్రహ్మత అంటే నీ స్వస్థానంలో నువ్వు స్థిరంగా ఉండాలని నువ్వు దృఢంగా నిశ్చయించుకున్నప్పుడు ఆచరణ అనేది అత్యంత ఆవశ్యకం. అది వర్తమానంలోనే ఉండాలి తప్ప భూత భవిష్యత్తుల మీద ఆధారపడి ఉండరాదు. అంతఃకరణ వృత్తి సామాన్యముగా ముఖమునందు ప్రతిబింబిస్తుంది. ముఖము సౌమ్యముగా వికాసముగా ఉన్నచో దానిని బట్టి చిత్తవృత్తి నిర్మలముగా నిశ్చలముగా సౌమ్యంగా ఉన్నదని భావించవచ్చు. అంటే అలా ఉంటుంది. అప్పుడు లేకపోతే ఎలా ఉంటుందంటే మొహం ఎప్పుడు అలా పెట్టుకుని ఉంటే సీరియస్ గా అని మీ అందరికి తెలిసిందే. ఎందుకంటే అవతల వాళ్ళ ఫేస్ అన్ని మీరు చూసినవే కదా, మీ ఫేస్ మీకు కనపడదు. కానీ మనసులో ఒక చిరాకు భావమో ఇంకో భావం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. మీ ఫేస్ అంటే ముఖ కవలికల అంటారు కదా, ఎలా జరుగుతాయో మీకే అర్థమవుతుంది. అర్థంలో చూసుకోక్కర్లా, వెంటనే ఎలా మార్పు వచ్చేస్తుందో మీకే తెలుసు. మీకు అనుభవమే అది. చూసుకోకపోయినా మీకు తెలుసు మీ మొహంలో ఏముంటుందో. ఎదుటివాడిదైతే స్పష్టంగా కనపడుతుంది, మీదైతే మీరు ఊహించుకోవచ్చు. మౌనం రెండు విధాలు. ఇచ్చట మౌనాన్ని మానసిక తపస్సునందు చెప్పడం వలన మానసిక మౌనమే ముఖ్యమని చెప్తున్నారు. అయితే వాంగ్మౌనము మనోమౌనమునకు సహాయకారిగా ఉంటుంది. కానీ అనవసరమైన మాటలు మాట్లాడితే మనస్సులో ఎక్కడ ఉంటుందండి. పరుషంగా ఒక మాట పక్కవాడిని తిట్టాక అది ఇదిగా ఉంటుంది, నిర్మలంగా. బాగైంది, బాగా తిట్టానా, ఇంకొంచెం తిట్టే బాగుండేదా, అనవసరంగా తిట్టానా, ఎన్ని వచ్చేస్తాయి. కాబట్టి ఒకదానికి ఒకటి సహాయకారులు కాబట్టి అభ్యసించాల్సిందే. మనోమౌనముకై యత్నింపక కేవలము వాంగ్మౌనం మాత్రం కలిగి ఉన్నచో మనస్సు అనేక సంకల్పములతో కూడుకొని చంచలమై ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రయోజనం ఏమున్నది, ఎక్కువ ప్రయోజనం. కాబట్టి మౌనం చేస్తారు, మౌనం చేస్తామంటే మేము అంటే ముందు ఇది తెలుసుకోవాలి. కొద్దిగా నోరు మూసుకున్నంత మాత్రాన మనసు నోరు మూసుకుని ఉన్నదా? ఆ మనసు నోరు మూసుకొని ఉంటున్నప్పుడు నువ్వు నోరు మూసుకుంటే ఏమిటి, మూసుకోకపోతే. అందుకని మనోమౌనం అనేది అత్యంత ముఖ్యమే. దానికి ఇది కూడా. కాబట్టి మౌనం చెయ్యొద్దని నేను అంటలేదు, చెయ్యండి. కానీ మనస్సు కూడా అప్పుడు నోరు మూసుకుందా లేదు చూడాలి. కానీ ఇవన్నీ ఒట్టిగా అంత ఈజీగా మీరు ఒక 10 సార్లు 100 సార్లు మౌనం చేస్తే సాధ్యమయ్యేది కాదు. సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ మనస్సు నోరు మూసుకుని ఉండాలన్నా, మీ వాక్ ఇది కావాలన్నా సాధన చెయ్యాలి. మాట పరుషంగా కానివ్వండి, అంటే ఆ కఠినమైన మాట ఇప్పుడు అర్థమైంది కదా ఎలా అలాంటిది లేకుండా ఉండాలి. అంటే ఆ యొక్క సర్వకాల సర్వావస్థల యందు ఆ నామస్మరణ అనేది అత్యంత ముఖ్యం. శ్రద్ధాభక్తులతో అనేది ముఖ్యం. చేసేస్తున్నారు కాదండి, కానీ చేసినందువల్ల మీలో మార్పులు రాకపోతే
చేసినది సరిగ్గా లేదని కదా అర్థం. కాబట్టి ఆ చేసినది సరిగ్గా లేదని గ్రహించుకొని శ్రద్ధాభక్తులతో ఎంతో సమయం ఉందా ఇందాక చెప్పాడని విరామ సమయాల్లో కొంతమందికి ఏదో పిల్లలు ఉన్న వాళ్ళకైనా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అంతా ఉంది, పనులు లేవని నేను అన్నాను. అందరికీ పని వాళ్ళు ఉన్నారు కాబట్టి పని వాళ్ళు చేస్తారు. పని వాళ్ళతో అనవసరమైన మాటలు మాట్లాడక్కర్లేదు, వాళ్ళతో ప్రేమగా మంచిగా ఉండండి, ఎంతవరకు అంతవరకే. పని వాళ్ళు ఉన్నారు కాబట్టి పని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఏదో మరీ చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం, కానీ పెద్దగా అయిపోయి వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళిపోయాక మీకేం పని అండి. విరామ సమయంలో హాయిగా కూర్చోండి దగ్గర, కూర్చోవడమో ఏదో ఒకటి, కూర్చుంటే నిద్ర వస్తుందంటే నడుస్తూ అయినా శ్రద్ధగా లోపల నుంచి మనసా వాచా కర్మణ లాగా చక్కగా ఆ యొక్క నామాన్ని పలకండి. పూర్తిగా అన్యం వైపు దృష్టి పెట్టకండి, ఆలోచనలు రానియనట్టుగా గట్టిగా అయినా సరే మనసులో అయినా సరే ఆ నామస్మరణ చేసి తీరాలి. ఇప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. మౌనమునకు ముఖ్యార్థము మనోవృత్తుల నిశ్చలత్వం, దృశ్య సంకల్ప రాహిత్యమే. కనుక మౌనాన్ని పరమాత్మ వాచిక తపస్సులో చేర్చక మానసిక తపస్సులో చేర్చారు. కాబట్టి మనోమౌనమే సర్వులకు ముఖ్యమైనది, వాంగ్మౌనము దానికి సహాయంగా ఉంటుంది. ఆత్మాను పదానికి మనస్సు ఇంద్రియాలని అర్థం. నిగ్రహం అని చెప్పక వినిగ్రహం అని చెప్పారు పరమాత్మ. కాబట్టి సామాన్య నిగ్రహం చాలదని ఇంద్రియ మనంబులను లెస్సగా నిగ్రహించవలను. అంటే ఇది ఇప్పుడు చాలా సార్లు వచ్చింది, బాగా లెస్సగా. చూసారా, కొంచెం లెస్సగా అంటే మళ్ళీ ఎలా వచ్చేసిందో మాట అది. కాబట్టి అది కూడా రానంత జాగ్రత్తగా ఉండాలి. భావమందు పరిపూర్ణమగు శుద్ధత్వము కలిగి ఉండాలి. జ్ఞాన సిద్ధికి భావశుద్ధి అత్యంత అవసరం, అనగా ఆత్మానుభూతికి భావ నిర్మలత్వం అత్యంత ఆవశ్యకమై ఉన్నది. అంటే ఎప్పుడైనా సరే మీరు నిశ్చలంగా కూర్చున్నప్పుడు ఏ ఆలోచన లేనప్పుడు మీరు ఆహా ఆనందాన్ని పొందానంటారు. అంతేగాని లోపల ఆలోచనలు ఉంటే ఇంకా మీకు మనసు నిర్మలంగా లేనప్పుడు మీరు అసలు కూర్చోగలరా? ఎక్కువసేపు కూర్చున్నంతసేపు ఏదో ఆలోచిస్తారు. ఆలోచిస్తే దాని ఆనందం అని మీరు అనగలరా? చెప్పగలరా? నిజంగా కపటత్వం లేని వాడైతే చెప్తాడా? ఆహా బాగుంది అనగలడా? నిజంగా మనసులో ఏ భావం లేనప్పుడే ఆ స్థితి మరలా పొందాలని మీరు అనుకుంటారు, అది పొందాలని భావిస్తారు. ఎందుకు? అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అది సెకండ్ కావచ్చు, 1 సెకండ్ 2 నిమిషాల ఏదైనా కావచ్చు, కానీ అది మీకు ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి మళ్ళీ పొందాలనుకుంటారు. అదే కూర్చుని ఆలోచనలు చేసేదానికి మళ్ళీ కూర్చోవాలని అనుకునేవాడు సంగతి చెప్పక్కర్లేదు. కానీ నిజమైన సాధకుడు అనేవాడు దేనికి కూర్చుంటాడు? మనస్సు మౌనంగా ఉన్నప్పుడే కూర్చుంటాడు, కూర్చోడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కూర్చుని అయినా సరే వాడు దాన్ని సాధిస్తాడు. అదే సాధన అంటే. అంతే తప్ప ఎప్పుడు కూర్చుని ఆలోచనలు ఏంటంటే, ఎన్ని రోజులు కూర్చుని ఆలోచనలు ఏంటంటే నువ్వు ఆలోచనలకు ఇంపార్టెన్స్ ఇచ్చావు. కూర్చుని ప్రశాంతంగా కూర్చోరా అంటే దానికే కూర్చో. అందుకని నామస్మరణ తీసుకోండి అన్నారు. కాదండి నామస్మరణ చేసినా వచ్చాయంటే మరి నామస్మరణ పక్కన పడేయటం ఎందుకు? నువ్వు ఆలోచనలు పక్కన పడేసి నామస్మరణ చెయ్యి. గట్టిగానో లోపల ఎలా చేస్తే ఆలోచన రాకుండా ఉంటుందో అలా చేస్తే కదా అవన్నీ పోతాయి. కాబట్టి అసలైన సాధకుడు అనేవాడు సమర్థింపులో దొంగ మాటలో చెప్పడు. వాడు సాధన చేసి తీర్తాడు. ఎలా చెయ్యాలో తెలిసింది కాబట్టి. తెలియలేదు, సందేహాలు వచ్చాయి, నివృత్తి చేసుకుంటాడు. నిజంగా సాధకుడికి సందేహాలు ఉంటాయి, కానీ సందేహాలు రాలేదు అంటే సాధన సరిగ్గా లేదని అర్థం. ఏం డౌట్ ఏం లేదు. నాకెందుకంటే భయం మీతో చెప్పడానికి. కానీ సాధన సరిగ్గా లేదు. ఎందుకంటే సాధన చేస్తే నిజంగానే సందేహాలు వస్తే దాన్ని నివృత్తి చేసుకోవాలన్న ఆతృత, తపస్సు, తపన, ఆ తపన ఉండాలి మీలో. ఆ తపన కనపడట్లేదు, ఇంకా పరిపూర్ణమైన తపన లేదు. ఎందుకంటే సత్సంగాల ఉద్దేశం అదే, మీలో తపనే కనపడుతుంది. గురువుకి మీ యొక్క ప్రవర్తనే తెలుస్తుంది ఎలా ఉన్నారు. నిజంగా తపన ఉన్నవాడు గురువు సమక్షంలో అసలు మాట్లాడు. ఎందుకు బంధుత్వంతో పిలుచుకోకుండా శ్రీమాత అనమన్నారు? ఎందుకంటే ఆ పరమాత్మను తలుచుకున్నట్టుగా అవుతుంది. మాటలో కూడా పరమాత్మ ఉండాలి అని శ్రీమాత అని పెట్టమన్నారు. అంతే తప్ప శ్రీమాతలు బాగున్నారా, శ్రీమాత అలా చేశారా, శ్రీమాత ఇదా మళ్ళీ మామూలు కబుర్లలో చెప్తే జపో జల్పో శిల్పంలాగా అక్కడ చివర ఆయన అమ్మ అంతా నీదే అన్నాడు. మీరు ఇప్పుడు శ్రీమాత అంటూ మళ్ళీ అనవసరమైన బాహ్య కాలక్షేపాలు చేస్తున్నారు. కాబట్టి నిజమైన సాధకుడి లక్షణం వేరు. సంఘాలు మీరు చేశారు అంటే సంతోషమే,
కానీ ఒక్కొక్క సత్సంగం నుంచి మీరు మీలో ఒక పరివర్తన రావాలి. వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉంటే ఏం లాభం? పరివర్తన రావాలి. ఒకరితో అనిపించుకోకూడదు. అన్నవాళ్ళు ఉన్నారు కదా, ఏం వింటున్నారు మీరు బోధలు, ఏం సాధన చేస్తున్నారు అంటే అక్కడ అర్థమైతే కదా, అప్పుడు ఆవేశం రాకూడదు, ఆలోచన రావాలి. నిజమే కదా, నాలో పరివర్తన రాలేదు, ఎందుకని ఇంకా నేను ఇలాగే ఉన్నాను అన్న ఇది మీలో కలగాలి. సత్సంగంలో ఎలా ఉండాలో అలా ఉండగలిగితే ఆ తపన మీలో ఉన్నప్పుడు మీరు ఉంటారు. సాధన ఏంది, లక్ష్యమందు తపన ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళ మనస్సు ఆటోమేటిక్ గా మౌనంలోకే వెళ్ళిపోతుంది. అంటే అనవసరమైన మాటలు లేకుండా కేవలము ఆ యొక్క దాని అందే ఉండి పరమ ప్రశాంతంగా సందేహాలన్నీ నివృత్తి చేసుకుంటూ ఉంటారు. తపనగా ఉంటుంది, ఇంకా ఏం పొందాలి, ఏదో పొందాలి నేను, ఏమిటి అని. కాబట్టి నిజమైన సాధకుడు ఎలా ఉండాలో అంటే ఇలా ఉండాలని చెప్పబడదు, నువ్వు నిజంగా సాధన చేసినప్పుడు అది సహజంగా నీకు లభిస్తుంది. ఇలా ఉండాలని చెప్తే మటు ఉండగలుగుతున్నారా? ఎన్నో చెప్పబడ్డాయి బోధ కాబట్టి చెప్తారు. నిజంగా మీలో ఆ సాధన, ఆ తపన కలిగిన రాజు మీలో రాదా, వచ్చి తీర్చుంది. నిర్మల జలమందు సూర్యుడు దేదీప్యమానముగా ప్రకాశించినట్లు శుద్ధ హృదయమున ఆత్మ భాస్కరుడు చక్కగా భాసిస్తాడు. కాబట్టి మనస్సునందు భావములందు ఎలాంటి దృశ్య దోషము అపవిత్రత చేరకుండా బహు జాగరూకతతో ఉండాలి అని చెప్తున్నారు. మనసు నిర్మలంగా ఉంచుకోవాలి, ముఖమందు ప్రసన్నత్వం కలిగి ఉండాలి, మౌనము, ఇవి మానసిక తపస్సులు. కాబట్టి శారీరక తపస్సులు, మానసిక తపస్సులు, వాచిక తపస్సులు మీకు తెలిసాయి. తెలిసిన తర్వాత మీరు ఎలా ఉండాలో ఇంకా చెప్పరు. ఆచరించిన వాళ్ళు అలా ఉంటారు, ఆచరించని వాళ్ళు ఎప్పట్లాగా ఉంటారు. ఆచరించిన వాళ్ళలో తేడా ఉంటుంది, ఆచరించని వాడు యాజ్ యూజువల్. కాబట్టి ఎప్పుడు కూడా కోర్ట్ ఈజ్ కాదు, బాల్ ఈజ్ ఇన్ యూర్ కోర్ట్ ఏదో అంటారు కదా. కాబట్టి బోధలన్నీ జరుగుతూనే ఉన్నాయి, అన్ని వింటూనే అన్నారు, అన్నిటికీ అవును అంటారు, అవునమ్మ అంటారు, అలాగే అమ్మ అంటారు, ఇలా రకరకాల భావ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆచరణ, గురువు చూసేది కేవలం ఆచరణ మాత్రం. గురువు పట్టించుకోలేదని మీరు అనుకోకండి, అన్నిటినీ చూస్తాడు ఆయన, సందర్భానుసారంగా అంటారు. లేదనుకోండి ఇంకా విసుగొచ్చి మానేస్తాడు. రెండిట్లో ఏవో ఒకటే జరుగుతాయి. గురువు ఏది అనటం లేదు అని మీరు అనుకుంటే గురువు మిమ్మల్ని వదిలేశాడని అర్థం. అబ్బా గురువు గారు ఎప్పుడు ఏదో ఒకటి అంటున్నారు అంటే మీరు గురువుని వదిలేశారని అర్థం. ఇందులో ఏం సందేహం లేదు కదా. మీరు గురువు గురించి అడిగితే మీరు గురువుని వదిలేశారు, గురువు మీకు చెప్పడం మానేస్తే గురువు మిమ్మల్ని వదిలేశారు. ఎంటూ మీకు యోగక్షేమాల అంటే. కాబట్టి జాగరూకతతో ఉండండి. ఆచరణ అనేది ఎంతటి ముఖ్యమైనదో గ్రహించండి సాధకులకు. కాబట్టి నిజమైన సాధకులుగా ఉండండి. నిజమైన సాధకుడు మాత్రమే ఆ యొక్క రికాబులో ఇక్కడ కాలు పెట్టి రెండో కాలు పెట్టే లోపల జ్ఞానం వచ్చినట్టుగా మీరు మీ స్వస్థానంలో స్థిరత్వాన్ని పొందుతారు. గురువు ఆశించేది కూడా అదే. కాబట్టి నిజమైన సాధకుడుగా, నిజమైన శిష్యుడిగా, ఇవన్నీ బోధల్లో చెప్పుకునే మాటలు. కాబట్టి నిజమైన ఒక సాధకుడిగా మీ లక్ష్యాన్ని మీరు పొందండి. అమ్మ అమ్మ ఒక సందేహం అమ్మా. ఇందాక దేహము, వాక్కు, మనస్సు అన్నీ మీరే అంటే జీవుడే అన్నారు కదా. ఇక్కడ మనస్సు అంటే ఆత్మ కాదమ్మా? అవునమ్మా, ఆత్మ అంటే నీకు ఆత్మ విడిగా తెలియబడలేదు కదా, ఆత్మ కనపడుతుందా, పరమాత్మే అది. ఆత్మ, పరమాత్మ, జీవుడు అందరూ ఒకటే.
అయితే నువ్వు అద్వైతంలోకి వచ్చినప్పుడు దాన్ని జీవుడు అనకుండా ఆత్మ అంటావు. అంటే మనసు అంటే ఆత్మ. అవును, వేరేగా లేదు కదమ్మా. ఇప్పుడు నీకు మనస్సు అనేది ఒక పార్ట్ ఉందా చెప్పు? ఇంద్రియాలన్నీ పార్ట్లు ఉన్నాయి. శరీరం కనపడుతుంది, మనసు కనపడుతుందా? లేదు. అలాగే ఆత్మ కనపడుతుందా? లేదు కదా. అందుకని ఇక్కడ ఏమన్నారు అంటే, నీకు ఏదైతే కనపడదో అది కూడా పరబ్రహ్మమనే కదా చెప్పబడుతోంది. కానీ లోపల ఆ యొక్క శక్తి లేనప్పుడు, అంటే నువ్వు మనస్సులో ఇప్పుడు ఏమంటావు? ఏదన్నా గుర్తొచ్చింది అనుకో, ఏమంటావు నువ్వు? నా నా మనసు కనిపించింది కదా. మనస్సులో ఎప్పటి నుంచో ఉంది ఇలాంటివన్నీ అంటావా? అంటాం. మరి అప్పుడు అదేంటి చెప్పు? లోపల పార్ట్ లేనప్పుడు అలా ఎలా అంటున్నావు మరి నువ్వు? అంటే ఇది జీవుడు కాదు, ఇది ఆత్మ అని నాకు అది అర్థం కాదు. జ్ఞానంతో ఉన్నప్పుడు నువ్వు అంటే మామూలుగా నా మనస్సులో ఉంది ఇలాంటి అన్నప్పుడు అవన్నీ జీవుడే. ఓకే. నీకు అలా లోపల నీ జీవుడు అనేది కూడా కనపడడు కదమ్మా. లింగ రూపంలో ఉంటుందని బోధనలో చెప్తారు, కానీ నీకు కనపడుతుందా? లేదమ్మా, కనపడదు. ఏది కనపడదు. అంటే నీలో ఉన్న ఆ ఆత్మ కూడా కనపడదు. కాబట్టి అయితే ఇక్కడ ఆత్మకు ఆరోపిస్తున్నామన్నారు భగవద్గీతలో మొదట. కాబట్టి ఇక్కడ మనస్సు అనేదే లేదు, కానీ నువ్వేం చేసావు? ఒక దాంట్లో దాచుకున్నాను అంటున్నావు. అవును. నాకు అక్కడ ఉన్నాయి, నాకు గుర్తుంది అంటావు. ఇంగ్లీష్ లో అవునమ్మా. వాడు మైండ్ అన్నాడు, హార్ట్ అన్నాడు, మైండ్ అన్నాడు. అంటే అవునమ్మా. వేరేగా ఎలా చెప్తావు? మైండ్ లో అంటే అదేమో రక్త మాంసాలతో ఉన్నది, ఎలా అవును. చెప్పగలుగుతావు? ఇక్కడ ఏం లేదమ్మా. బోధలో సులభంగా అర్థం కావడానికి అజ్ఞానంలో ఉన్నప్పుడు వాడిని జీవుడు అంటున్నారు. అంటే లోపల ఏదైతే నీలో లోపల ఉన్న శక్తి, కనపడని శక్తి ఏదైతే ఉందో, అంటే నువ్వు మాట్లాడడానికి చేయడానికి అన్నిటికీ ఏదైతే ఉన్నదో దాన్ని అజ్ఞానంలాగా ఉన్నప్పుడు నువ్వేమన్నావు? నా యొక్క మనస్సు అన్నావు, నా గుండెలో అన్నావు. నా గుండెలో దాచుకున్నాను అంటావు కదా. మనస్సు అంటే గుండెనే అవును. చూపుతారు మామూలుగా. గుండెలో అవును. లోపల ఏముందమ్మా? అంతా రక్తమా ఇవే తప్ప వేరే ఉందా? అవును. దాచుకునే ఎలా ఉంది? లాకర్ లాగా లేదు కదా. కానీ మనం లేదమ్మా. అప్పుడు ఏమంటున్నాం? జీవుడు, నేను, ఇలాంటి మాటలన్నీ వాడాం. అదే అవునమ్మా. ఎప్పుడైతే ఇప్పుడు నీకు జ్ఞానం తెలిసిందో, అంటే ఈ ఉమ్. యొక్క ఉన్నది పరబ్రహ్మమే, నేనంటూ లేను అని కొంచెంగా తెలిసినప్పుడు, అయితే అప్పుడు ఇప్పుడు ఒకటే మాట వాడితే కన్ఫ్యూజన్ అవుతారు. కాబట్టి బోధలో ఒరే ఉన్నది ఆత్మేరా అని చెప్పారు. అది మనస్సు అనేది కాదు, అది ఆత్మ అని చెప్పబడుతుంది. అంటే మనం గౌరవంగా ఇవ్వాలి కదా, గురువులకి అవునమ్మా. నమస్కారం చేస్తాం కదా. అవునమ్మా. అట్లాగే ఎప్పుడైతే నీకు ఉన్నది పరబ్రహ్మమే అని తెలియబడిందో, లోపల ఉన్న శక్తి నువ్వు మాట్లాడడానికి కానీ, నీ గుండె కొట్టుకోవడానికి కానీ, నీ ఊపిరాడడానికి కానీ లోపల ఉన్న శక్తి ఆ ఆత్మదిరా, ఆ పరమాత్మదే అని నీకు తెలియబడిన తరువాత దానికి గౌరవ సూచకం అనుకో. జీవుడు అనేవాడికి ఇన్నాళ్ళు ఏమన్నావు? నా గుండె కొట్టుకుంటోంది అన్నావు. ఎలా అవునమ్మా. కొట్టుకుంటోందో ఆలోచించలేదు. నా లేదు. ఊపిరి అన్నావు, నేనే తీసుకుంటున్నాను అంటున్నావు. అవునమ్మా. కానీ ఎక్కడ నీకు అది ఎలా జరుగుతోంది అన్నది ఎప్పుడు ఆలోచన రాలే. అదే అజ్ఞానం. కాబట్టి అప్పుడు నా మనస్సు, నా హృదయము, నా ఇది అన్ని నా అవును. నాన్న అని చెప్పేశాం. అవునమ్మా. అయితే ఇప్పుడు నీకు కొత్త విషయం తెలిసింది. ఏమిటి? ఒరేయ్, అదంతా నీది కాదురా. లోపల ఒక శక్తి ఉంది. అదే గుండె కొట్టుకునేటట్టు, నీ ఊపిరి ఆడేటట్టు, నీకు మాట వచ్చేటట్టు, నువ్వు పెరిగేటట్టుగా. మరి పుట్టినప్పుడు లాగా లేరు కదా. నీ లేరమ్మా. అభిప్రాయాలు మారేటట్టుగా ఇవన్నిటికీ మూల కారణమైన ఒక శక్తి ఉందిరా, అదే ఆత్మ. మరి ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది అంటే ఏం చెప్పాలి? అందుకని ఏమన్నారు? నీకు సులభంగా అర్థమవుతుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి అంటే కొంచెం మాటల చెంటను మనస్సు మనస్సు అంట మొదలెట్టావు కదా. అరే అవునమ్మా. మనస్సే ఆత్మరా అని చెప్పేశాను. ఇప్పుడు అట్లా నువ్వు ఇందులో పూర్తిగా విన్నావనుకో, అప్పుడు నీకు ఆత్మ విడిగా, మనస్సు విడిగా, లేకపోతే ఇంకోటి అన్నది వస్తుందా? రాదమ్మా. రావటం రాదు. లేదు. ఇప్పుడు నువ్వు మనసులో ఏదైనా అనుకోవాలన్నా వద్దొద్దు అంత పరమాత్మదే కదా, నేను ఇలా అనుకోకూడదు అని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందమ్మా. అంతే, సింపుల్. కాబట్టి అలా అలా చెప్పారు. అందుకని అది బాగా అర్థం అవ్వడానికి ఇంకో పార్ట్ ఎక్కడుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఇంకో ప్లేస్ ఉంటే ఇగో ఇది ఆత్మ అని చెప్పబడుతుంది, కానీ అలా లేదు కదా. అందుకని లేదమ్మా. మనకి బాహ్యంలో కూడా కనపడేది, కనపడినది, కదిలేది, కదలనిది సర్వము బ్రహ్మమే, అంటే ఆత్మే, పరమాత్మే. కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే ఇంకో అర్థం అని కాదు, ఒక మనం గౌరవ వాచకం.
ఆహా. మనస్సే అంతా ఉంది అని అంటే వాడు నా మనస్సే అనుకుంటాడు కదా. అవునవును. అందుకనే దానిని మనం బోధలో చెప్పినప్పుడు ఆత్మ అంటున్నాం. అంటే ఆ, సర్వత్రా వ్యాపించి ఉన్నది అని చెప్పడానికి అదే పరమాత్మ అంటాం, పరబ్రహ్మము అంటే ఉన్నతమైన వాచకాలు అవన్నీ కూడా. ఆ, అవి ఇంకా అంటే మనకి మామూలు వాళ్ళలో ఏం చేశారు అంటే వాటిని మామూలుగా వాడేయటం వల్ల ఒక గురువు పదాన్ని ఆ బ్రహ్మలే వాడికి అన్ని బాగా తెలుసులే అని అంటే కొంచెం వ్యంగ్యంగా వాడటం వల్ల మనకి ఇప్పుడు దాని యొక్క ఆ యొక్క ఏంటి గౌరవ వాచకాలు మనకి మామూలు పదాలుగా అయిపోయి దాని అర్థాన్ని గ్రహించడానికి కొంచెం ఆ, టైం పడుతుందమ్మా. వేరే ఏం లేదు తల్లి, అవి గౌరవ వాచకాలు. అలాగే అమ్మా. ఉన్నతమైన పదం, ఉన్నత స్థానం ఇస్తాం కదా. ఇప్పుడు మన ఇంటికి అవును. గురువులు వచ్చినా లేకపోతే ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా అంటే అట్లా కూర్చోబెట్టాం కదా. లేదు. వాళ్ళ కోసం ఒక కుర్చీ వేసి దాని మీద ఒక నీట్ గా ఎంత సోఫా ఉన్నా మళ్ళీ దాని మీద ఏదన్నా ఒక వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని వేసి కూర్చోబెడతాం. ఎందుకు? వాళ్ళకి ఆ ఉన్నత స్థానం మనం ఇవ్వాలి ఆ, కదా. నీ మనసులో ఉన్నప్పుడు ఇస్తావు, లేనప్పుడు ఆ కూర్చుంటారులే ఎక్కడో ఒక్కడో అనుకుంటావు కదా. అది ఆ, అజ్ఞానంలో ఉన్నప్పుడు అలా భావిస్తారు. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ, మనస్సులోకి స్ఫురణలో రావటం లేదు. ఆ, ఇప్పుడు వస్తుంది. ఇంతకు ముందు మీ ఇంటికి ఎవరో పెద్దవాళ్ళు వచ్చారా అనుకుందాం. అప్పుడు నీకేం ఉమ్, తెలియదు కాబట్టి రండి రండి ఇక్కడే కూర్చోండి అంటాం. అవునమ్మా. నీకు గొప్పదనం తెలిసేదన్నా అప్పుడు ఏం చేస్తావు? ముందరే వాళ్ళు వస్తున్నారు అనగానే వారికి సపరేట్ గా ఏర్పాటు అవును, చేస్తావా చేయవా? చేస్తానమ్మా. ఇదే అంతే. నీకు తెలియనప్పుడు అది మనస్సు, ఆ, ఉన్నది అంతా పరబ్రహ్మమే అన్నాక దాన్ని మనం ఆత్మ అంటున్నాం. అందుకనే పరమాత్మ. అది నిర్మలంగా ఉంచాలి. అందుకనే మనస్సు నిర్మలం అన్నారు, ఆత్మ నిర్మలం అల్ల. ఒరే నీ మనసు ఉమ్, నిర్మలం అయితే అది ఆత్మ అవుతుంది, అందులో పరబ్రహ్మం ఉంటాడు. అవునమ్మా. అంటే మళ్ళీ దాన్ని వేరుగా మనం చూడడానికి లేదు. ఏమా వేరుగా వేరుగా చూడడానికి లేదు, రెండు ఒకటే. ఒకటే. కాకపోతే అజ్ఞానంలో ఉన్నప్పుడు మన అందుకనే మనస్సు నిర్మలం అన్నారు తప్ప ఆత్మ నిర్మలం. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు నిర్మలమైనదే కదా. అవునమ్మా. అవును. గాలి కూడా నిర్మలమే నిజంగా. ఏదో వాసనలో అది పట్టుకుని వస్తుంది వెళ్ళిపోతుంది, ఎప్పుడు ఉండదు కదా నిజంగా. మరి గాలి ఇది ఉంటే మనకి ఎప్పుడు వేరే వాసనలే రావాలి, మంచి వాసనే అవును. రావాలి, అలా రాదు కదా. ఇది అంతే. రా. నీ మనస్సు అన్నావు కాబట్టి నువ్వు అది శుద్ధంగా ఉంచరా అంటే అందులో ఏది లేకపోతే ఆ పరబ్రహ్మం ఉంటాడు అని ఆ, విడిగా చెప్తున్నారు. ఉన్నది ఆయనే లోపల. ఆ, కానీ నువ్వేం చేసావు? ఆయన్ని గుర్తించకుండా వేరే గుర్తించావు కాబట్టి మలినము అన్నారు. ఆ, అద్దంలో నువ్వు చూసుకుంటావమ్మా, కొంచెం అది ఇదిగా ఉందనుకో నీ ఫేస్ బాగా కనపడుతుందా? లేదమ్మా, కనపడదు. అప్పుడు ఏం చేస్తావు? అద్దాన్ని శుభ్రంగా తుడిస్తే అప్పుడు చక్కగా కనపడుతుంది. అలాగే అవును. ఇక్కడ కూడా అంతే, ఆయన ఉన్నాడు. ఇప్పుడు అదేదో సినిమాలో ఏంటది తోక తొండమా అంటారు చూడు, మసి పట్టేస్తే అవును. అవును. అది. అలా మన మనసుల్లో ఈ బాహ్యమైనవి వాళ్ళ గురించను వీళ్ళ గురించను ఇలాంటివన్నీ పెట్టేసుకున్నాం. ఇవన్నీ పెట్టుకుంటే అవును. దేవుడు ఎలా కనపడతాడమ్మా? కనపడడు. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళాలి, కనపడిన అవును. వాళ్ళందరితో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే గుడి మూసేయరు. అవును. అది. అందుకని ఇవన్నీ కూడా వాచిక తపస్సులు ఇలాంటివి అంటే ఇవన్నీ మానేసేస్తే లోపల చెత్త లేదు. ఆ, చెత్త అవునమ్మా. లేకపోతే ఉండేది ఆయనే. అందుకే కదా పసిపిల్లలతో ఎందుకు పోలుస్తారు? వాడికి ఏమి లేవు, వాడికి భూత భవిష్యత్తులు ఉన్నాయా? లేదమ్మా. ఏం లేదు, మనం ఆరోపిస్తాం వాడికి నిన్నటి గుర్తుంది, అప్పటిది గుర్తుంది, ఏదో అంటూ ఉంటాం. కానీ వాడు ఎంత అవును. హాయిగా ఉంటాడు చెప్పు. ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు? లోపల ఏమీ లేదు, వాడికి ఉన్నది పరమాత్మ ఉన్నాడు. ఏమీ లేదు అంటే అర్థం పరమాత్మ ఉన్నాడని. అవును. ఏమీ లేకపోతే ఉన్నది ఆయనే కదా. ఆ, బాహ్యంలో కూడా అవును. శూన్యం అని అవును. అనడానికి లేదు. శూన్యం అయితే ఆకాశం కింద పడాలి. ఆ, అది. అవును. అర్థమైందా? అర్థమైందమ్మా. పాదాభివందనమ్మా. వెరీ గుడ్. శుభం భూయాత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
ఫలాపేక్ష లేనివారు, నిశ్చల చిత్తులు, దైవ భావనాయుక్తులు అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరించబడినట్టి ఆ 3 విధములైన తపస్సును సాత్వికమని పెద్దలు చెప్పారు. శారీరక, వాచిక, మానసిక ఏ తపస్సుల గురించి చెప్పారు. కాబట్టి ఫలాపేక్ష లేకుండా ఉంటారు. ఆశించరాదు దేని యందు కూడా. ఆశించటం అంటే ఒక వస్తువు అనే కాదు, అసలు వారు అన్న మాటలకి మీరు ఫీల్ అవ్వకుండా ఉండటం కూడా అపేక్ష లేకుండా ఉండటమే. మీరు ఎవరిని బాధించకుండా ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని బాధించరాదు అని అనడానికి లేదు. అవతలి వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుందో మీరు చెప్పలేదు. కాబట్టి ఇక్కడ నిశ్చల చిత్తులు, దైవ భావన అంటే నిరంతరము ఆ యొక్క సాధనలో తత్పరులై ఉండేవాళ్ళు. దైవనామాన్ని ఏదైతే బ్రహ్మనామంగా తీసుకుని దాన్ని నిత్యం జపం చేస్తున్నారో వారు. కాబట్టి సామాన్య శ్రద్ధ చాలదు, మిక్కుటమైన శ్రద్ధ, ఉత్తమమైన శ్రద్ధ అవసరమని విదితం అవుతారు. పరమాత్మ చెప్పింది అది. సాధనకి ఏదో మామూలు శ్రద్ధ సరిపోదు. అది ఇప్పుడు మీకు అనుభవమే అయ్యింది. సాధారణ శ్రద్ధ వల్ల మీరు ఎంతవరకు సాధనలో ముందుకు వెళ్ళారు, మీ మనస్సు ఎంత శుద్ధం పొందింది అనేది ఇప్పుడు మీకు అవగతమే. కాబట్టి సామాన్య శ్రద్ధ చాలదు, మిక్కుటమైన శ్రద్ధ, ఉత్తమమైన శ్రద్ధ అవసరం. సాధనకు అంటే సాధకునకు మధ్య మధ్య ఏవైనా అంతరాయములు కలిగినచో అల్పమగు శ్రద్ధ చలించిపోవును. జరుగుతోంది కదా, చిన్న చిన్న ఫంక్షన్లు అయినా సరే, అంటే అంత పెద్ద మనము వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకునేవి కూడా సాధన మారేసి వెళ్ళిపోతారు. అక్కర్లేని వాటికి కూడా అవసరము అనుకుని వెళ్తూ ఉంటారు. అంటే సాధనని ఆపేసి మరి ఇంతకుముందు దేవుడు ప్రార్థన పూజలు మానేసి వెళ్ళేవాళ్ళు కదా, అలాగే ఇప్పుడు సాధన మానేస్తున్నారు. అది నిజంగా అవసరమా అవసరం లేదా ఈ ఆలోచనలు లేవు. అది ఫంక్షన్స్ కావచ్చు, షాపింగ్, అసలు ఏదైనా కావచ్చు, ముందు మానేసేది సాధన. అంతరాయాలంటే ఇవే. అల్పమగు శ్రద్ధ చలించిపోతుంది అంటే మొహమాటమా, ఇంకోట అది ఏదైనా కావచ్చు, ఏది చెప్పినా అంతరాయమే. మరి అలా అంతరాయాలతో పదే పదే అదే జరుగుతూ ఉంటే సాధన పూర్ణ స్థితి ఎలా పొందుతుంది? స్థితిని పొందలేరు. అవసరం లేని చోటికి వెళ్ళటం, కాలక్షేపానికి వెళ్ళటం, ఇలా రకరకాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఎవరికి వాళ్ళు తమను తాము ప్రశ్నించుకుంటూ చూసుకోవాల్సిందే తప్ప వేరేగా ఇక్కడ ఏది లేదు. మీరు చేస్తున్న అది పనైనా ఆలోచన అయినా ఏదైనా సరే నిజంగా ఇది అవసరమా అనవసరందా, అలా గనక మీరు ఒక్కరోజు చేస్తే చాలు, రోజు అక్కర్లా, మాటలు కూడా. అంటే ఇందాక తపస్సు ఎలా చెప్పారో శారీరక, వాచక, మనస్సులని, అదే ఇప్పుడు అది ఆలోచిస్తే చాలు. అప్పుడు ఇక మరలా చేయమన్నా మీరు చేయలేరు. ఎందుకంటే మీ యొక్క దృఢ సంకల్పము ఆ స్థితి అందే ఉంది కాబట్టి. దృఢ నిశ్చయం అంటే సాధన ప్రబలంగా ఉన్నప్పుడు, శ్రద్ధ అపరిమితమగు శ్రద్ధతో, విశ్వాసముతో, పట్టుదలతో కూడిన ఉన్నప్పుడు మాత్రమే మీరు మాయను దాటగలుగుతారు. అంటే అసలైన మీ స్వస్థానంలో మీరు స్థిరంగా ఉండగలుగుతారు. అవి ఏవి చెయ్యవు. ఇక్కడ అపరిమితమైన శ్రద్ధ అన్నా, మొండి పట్టుదల అన్నా, దృఢ సంకల్పం అన్నా, అకుంఠితమైన దీక్ష అన్నా అన్ని ఒకటే. వీటన్నిటికీ ఒకటే మాట మొత్తం కలిపితే పరమమైన ఇష్టం. పొంది తీరాలన్న ఇష్టం, పొంది తీరాలన్న ఆ తపన, తపస్సు.
కాబట్టి వీటన్నిటికీ మూలమైన అంటే ఇంద్రియములతో ఆ ఇష్టాన్ని మీరు కలుగ చేసుకోకపోతే ఏమీ పొందలేరు. కానీ జీవితం మన కోసం ఆగదు. అంటే కాలం ఆగదు. మీ ఆయుష్ ఇప్పుడు ఎంత ఉందో మీ సాధన పూర్తయ్యే వరకు అంతే ఉంటుంది అని అనగలరా? పరమాత్మ ఎక్కడ అలాంటివి ఇవ్వలేదు. కాబట్టి మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు చెయ్యనప్పుడు కూడా కాలం గడిచిపోతూనే ఉంది, వయసు పెరుగుతూనే ఉంది. బర్త్డేలు చేసుకుంటారు కదా, హ్యాపీ బర్త్డేలు చేసుకుంటారు కదా, అందుకని చెప్పి. కాబట్టి ఇక్కడ జాగరూకతతో సమయ పాలన చేసుకోవాలి. అదే శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సాధనలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని మీరు దాటగలుగుతారు. అంటే లక్ష్యాన్ని చేరు, ఏ లక్ష్యం అయితే ఏర్పరచుకున్నారో తెలిసి ఆహా ఇంతటి ఆనందమైన దాన్ని నేను పొంది తీరాలని భావన చేశారో దాన్ని శీఘ్రంగా పొందుతారు. కేవలము నరులు అని చెప్పబడ్డాయి. అంటే పరమాత్మ అలా కేవలం మనుజులు అని అన్నాడు తప్ప కులమత భేదాలు చెప్పలేదా అని. మానవులందరూ కూడా పరమార్థ లక్ష్యాన్ని సాధించుటకు ఆ పరమాత్మని అన్వేషించుటకు అర్హులే అని పరమాత్మ చెప్పారు. ఎక్కడా చెప్పలేదు. అందుకనే వాటికి సాక్ష్యమే సూత మహాముని కానివ్వండి, ఎవరైనా సరే రాజులందరూ కూడా అదే. భగవంతునితో ఆత్మతత్వంతో పరమార్థ సాధనతో కూడిన అంటే కూడిక అంటే యోగం, ఏకత్వం, జీవ బ్రహ్మైక్యం కలవారు ప్రాపంచిక దృశ్యజాలంతో కూడిక తగ్గించుకొని భగవద్ ధ్యాన పరులై ఉండువారు నిశ్చల చిత్తులు యుక్తులు అనమాట. అంటే వారే అసలైన జ్ఞానులు అని అనబడతారు. జీవ బ్రహ్మైక్యం అంటే ఇది. జీవుడు బ్రహ్మంతో ఏకమవడు. ఆ బ్రహ్మము దగ్గరే ఉండటం కూడా యోగమే. అచంచలముగా నిశ్చలంగా ఆ పరమాత్మ యందే మనస్సును నిలిపి తన యొక్క సాధనను కొనసాగించేవాడే యుక్తుడు. కాబట్టి సాత్విక తపస్సు చేసే వారికి 3 సద్గుణాలు ఉండాలని చెప్తున్నారు ఆయన. పరమ శ్రద్ధతో ఉండాలి, ఫలమును కోరక కర్మలను చేయాలి, ఈ పరమాత్మ ధ్యాన పరత్వము అంటే ఆ నిరంతర ధ్యానం చేస్తూ ఉంటారు. ఇట్టి ఉత్తమ స్వభావములు కలిగి శారీరక వాచిక మానసిక తపస్సులను ఆచరించుచో అది సాత్విక తపస్సు అనబడుతుంది. ఇది పెద్ద కష్టమేం కాదు ఇష్టమైనప్పుడు. మనసులో ఎటువంటి ఏవి లేవనుకోండి, అప్పుడు అది నిశ్చలంగానే ఉంటుంది, ఆనందంగానూ ఉంటుంది. ఆ మనసులో ఏదో ఉన్నప్పుడే ఇక చెప్పక్కర్లేదు. కాబట్టి శ్రద్ధాభక్తులతో కనుక మీ సాధన మీరు ఆచరించగలిగితే విఘ్నాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు, అసలు ఏమీ చేయలేవు. వెళ్ళాలని పట్టుదల ఉన్నప్పుడు ఆ టైం లోపల మధ్యలో ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడి పలకరించినా కూడా ఆగకుండా చెప్పేస్తూ వెళ్ళిపోతారు తప్ప అక్కడ ఆగదు. అంటే మీరు అనుకున్న వెళ్ళే కార్యక్రమమో చేయాల్సిన కార్యక్రమమో ఏదైనా సరే అది అత్యంత ముఖ్యమైనది అయినప్పుడు ఒకటి, మీకు ఇష్టమైనప్పుడు మీరు ఇంకా ఏది పట్టించుకోరు, అది బాహ్యమే అయినా మిగతా బాహ్యాలను పట్టించుకోరు. ఎందుకు? మీరు అప్పుడు దానికి విలువిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనది నాకు ఇప్పుడు ఈ టైంలో, లేదా ఇది నాకు అత్యంత ఇష్టమైనది కాబట్టి ఇది నేను చేసి తీరాల్సిందే ఇప్పుడు అని మీరు నిశ్చయించుకుంటారు. అలా అనుకున్నప్పుడు మాత్రమే ఆ పని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. అదే విధంగా ఈ పరమార్థ లక్ష్యం అందు కూడా మీరు ఆ దృఢత్వాన్ని కలిగి ఉండాలి. దృఢత్వం ఏం కొత్త కాదు, మీకు ఎన్నో దృఢత్వాలు తీసుకున్నారు పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు ఇందులో దృఢత్వం లేకపోతే మీ జన్మ వృధా అని చెప్పారు ఆయన.
పరమాత్మ ఘోషించాడు, బోధించాడు. అరే ఎక్కడ ఉండాలో పట్టుదల అక్కడ చూపించారా? నువ్వు అక్కడ పట్టుదలగా ఉన్నా లేకపోయినా నా ఆనతి ప్రకారమే అక్కడ జరుగుతుంది. నువ్వు అనుకోవచ్చు కాక ఇది నా గొప్పతనం అని, కానీ అది నీది కాదురా అని చెప్పారు. ఇతరుల చేత తాను సత్కరించబడవలెనని, గౌరవించబడవలెనని, పూజించబడవలెనని డంబముతో మాత్రమే చేయబడు తపస్సు అస్థిరమై అనిశ్చితమైనట్టి ఫలము గలది రాజసిక తపస్సు. ఇదంతా ఐడెంటిటీ, బోర్డు పెట్టుకునే వాళ్ళు ఇలాంటివన్నీ డంబముతో. కాబట్టి ఇక్కడ నీవు నిజంగా అయితే నీకు ఏ గురువు అవసరం లేదు, ఏ బోధ అక్కర్లేదు, నువ్వు అందులో కనుక నిశ్చలంగా ఉన్నట్లయితే. చిన్నపిల్లాడికి గురువు ఏముంటాడండి? వాడికి అప్పుడు ఏం అక్కర్లేదు, మాటలు తెలిసి వాడు నేను అన్న తర్వాత కదా తల్లి ఇలా చేయకు అలా చేయకు అంటుంది. అంతకుముందు ఏం చెప్తుందండి వాడికి? వాడు ఏదో వింటాడు అని మనం అనుకుంటాం, వాడు వినపడుతుంది, అర్థం అవుతుందా? అలాగే ఇక్కడ నీ యొక్క ఆ స్వస్థితిని నువ్వు సాత్వికంగా పొందాలి తప్ప ఈ యొక్క రాజసికము అంటే ఆ డాంబికాలతో పొందలేదు. నేను ఒక గురువు దగ్గరికి వెళ్తున్నాను, నేను రోజు వింటాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇంత సేవలు చేస్తామంటే అది డంబమే అవుతుంది కదా, డాంబికము, ప్రగల్భాలు పలకటం. నీ గురువుకి నువ్వు చేసే సేవని నువ్వు డప్పు వాయించుకుని చెప్పక్కర్లేదు, చెప్పాడు అంటే అక్కడ ఏదో ఉందని. కాబట్టి ఏది చేసినా కూడా సాత్వికంగానే మనం ఆచరించాలి. తమ తపస్సును చూసి ఇతరులు తమ సత్కరించదరను భావముతో తపస్సు చేస్తారు. సదుద్దేశముతోనూ హృదయపూర్వకంగాను స్థిరమై ఉండదప్పుడు దాని ఫలితము అలాగే చపలముగా అనిశ్చితంగా ఉంటుంది. కాబట్టి విఘ్నులు దానిని అనుసరించారు. ఇవన్నీ తెలిసినవే. ఎంతసేపు పూజ చేస్తున్నానని చెప్పుకున్నా, ఇంతసేపు ధ్యానం చేస్తున్నానని అవసరం లేకుండా. ఎందుకంటే అది నువ్వేం వాళ్ళ కోసం చేయటం లేదు, వేరే కోసం చేయటం లేదు, నీ మనసు నిర్మలత్వానికి నువ్వు చేస్తున్నావు. దానికి ఎందుకంటే డబ్బాలు కొట్టుకోవాలా? ఇలా చెప్తున్నాను. గురువు అడిగినప్పుడు చెప్పడం వేరు, అడగకుండా చెప్పడం వేరు. అలాగే మిగతా అందరికీ కూడా చెప్పడం వేరు. ఎందుకు చెప్పుకోవటం? అసలు ఏం దానివల్ల ఫలితం? అది స్థిరంగా ఉండదు అని అన్ని క్లియర్ గానే చెప్తున్నారు కదా. అక్కడ ఎక్కడ మనకేం డౌట్ ఏం లేదు, అన్ని క్లియర్ గానే ఉన్నాయి. కాబట్టి చపలముగా అనిశ్చితంగా, ఎందుకంటే వీడిదంతా అనిశ్చితమే కదా. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలియాలి, నేను ఇలా చేశాను అలా చేశాను. మూర్ఖపు పట్టుదలతో తన శరీరాన్ని బాధించుకొనడం ద్వారా గాని లేక ఇతరులను నాశనం చేయవలన ఉద్దేశంతో గాని చేయబడు తపస్సు తామసికం. అది ఇప్పుడు రావణాసుడు కోరుకున్నవి అవన్నీ అంతే. కుంభకర్ణుడు వాళ్ళు ఏం కోరుకున్నారు? ఆధిపత్యం అనుకో, ఎవరి వల్ల చంపబడకూడదంటే అర్థం అదే కదా, అందరినీ చెలాయించాలి. కాబట్టి ఇక్కడ ఈ గుర్తింపులు కోరుకుని మూర్ఖపు పట్టుదలతో, అంటే ఇక్కడ ఉపవాసాలు కూడా అంతే. వాళ్ళు చేశారని నువ్వు చెయ్యకు, నీకు భక్తిగా ఉంటే నువ్వు చెయ్యి. అవి వ్రతాలైనా సరే, నోములైనా సరే, ఏదైనా సరే. పక్కవాళ్ళు చేశారని మీరు ఎప్పుడు చేయకండి, ఎవరో చెప్పారని చేయకండి. నిజంగా మీకు భక్తి శ్రద్ధలు ఉంటేనే చెయ్యండి. భక్తి శ్రద్ధలు లేకుండా మీరు వ్రతాలు నోములు చేసి ఏమిటండి ఉపయోగం? ఎవరి కోసం? ఒక పండు ఒకరికి ఇచ్చినా అది పనికొచ్చేదైతే ఇవ్వండి, పనికిరాంది ఇవ్వకండి ఎవరికి. ఏ నోములు చేసినా అన్నీ కూడా శుద్ధమైనవి, ఉన్నతమైనవే ఇవ్వాలి, అది ఎవరికి ఇచ్చినా సరే. కాబట్టి ఈ విధంగా మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేదనుకోండి, ఇన్ని చేసాం, నోములు లెక్క పెట్టుకుని చెప్పుకుంటారు, ఇన్ని చేసాం అన్ని చేసాం. అయ్యో మీరు చేయలేదా అంటారు, నేనేం చేయలేదని ఒకటి, అయ్యో ఒకటి చేయలేదా అంటారు, నిజంగానే నేను ఒకటి చేయలేదు. ఎవరిష్టం వాళ్ళది. నీకు శ్రద్ధాభక్తులు దాని యందు ఆ విశ్వాసం ఉండాలి. ఇది చేస్తే నాకు ఇది లభిస్తుందన్న విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు శ్రద్ధతో చేయగలుగుతావు. ఆ శ్రద్ధతో చేసినప్పుడు ఆ ఫలితాన్ని నువ్వు పొందుతావు. ఆ శ్రద్ధ లేనప్పుడు ఏమిటండి?
16 ఫలాలది నాకు ఎప్పుడు అలాగే డౌట్ వచ్చేది. 16 ఫలాల నోము అనేది పిల్లల కోసం చేస్తారు. కథలో కూడా అలాగే ఉంటుంది, పిల్లలు లేనప్పుడు చేశారు. కానీ అందరు ఎప్పుడు చేస్తున్నారండి? తర్వాత అదే కదా నాకు ఎప్పుడు అదే, ఎందుకు చేయాలి అని. అంటే ఇక్కడ ఒక నోము యొక్క అక్కడ కథలో అర్థం ఏమిటి, దాని ఇదేమిటి, అప్పుడు చేస్తే దాని ఫలితం. అది లేదనుకోండి, ఏం లాభం మనం చేసి, ఉపయోగం ఏమిటి? ఏమి లేదమ్మా. కాబట్టి మూర్ఖపు పట్టుదలతో అంటే ఇదే, ఏదో విని అది చేయాలి, ఇది చేయాలి, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇలాంటి రకరకాల భావనలు. ఉపవాసాలతోటి ఏదో పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే ఏదో అణిమాది అష్టమ సిద్ధులు లభిస్తాయని ఇంకోటి ఏదో చేయటం, ఇలాంటివన్నీ కూడా మూర్ఖపు పట్టుదల అంటే మొండి పట్టుదల అన్నమాట. అది మంచిగా చెడా వాడు ఆలోచించాడు, వాడు చేశాడు నేను చెయ్యాలి, లేదా వాడు పొందాడు నేను పొందాలి, లేదా ఇక్కడ రాసింది నేను చెయ్యాలి, అలా. కాబట్టి అది తామసికం. అది దానివల్ల ఇతరులకి నష్టం కలగటమో ఏదో జరిగింది అనుకోండి, మరి అది రాక్షస గుణమే కదా. మరి అవునమ్మా, రాక్షస. తపస్సు ఉపవాసాలు మంచివే అయినను కొంత వివేకం వానికి జోడించినప్పుడే అవి శోభిస్తాయి. కానీ నీ శరీరం సహకరిస్తుందా లేదా, అసలు నీకు ముందు శ్రద్ధ ఉందా లేదా ఉపవాసాలు? ఇవాళ రేపు ఉంటాను ఉంటాను ఉంటానని అందరికి ఫోన్ చేసి నేను ఇవాళ ఉపవాసం ఏం తినకూడదు కదా అని అంటుంటే ఇంకా అదేం ఉపవాసం అండి? అంటే తినే వస్తువులనే తలుచుకుంటే అది ఉపవాసం ఎలా అవుతుంది? తలుచుకోవాల్సిందే పరమాత్మని. నువ్వు పరమాత్మని తలుచుకున్నట్టయితే ఏదైనా చేసినా ఇది. నువ్వు చేయలేనప్పుడు ఆయన ఎప్పుడు అనలేదే, నువ్వు చేయగలిగిన వాళ్ళని చేయమన్నాడు. అందుకని ఒట్టిగా చేస్తే వాడు ఒప్పుకోడు కాబట్టి, ఏంటి స్వామి ఇంత కష్టపడితే ఏమి ఇవా అంటాడు కాబట్టి ఆయన ఏవో పెట్టాడు, ఇలా చేయండి అలా చేయండి, ఇలా చేస్తే ఇలాగా ఇన్ని శనివారాలు ఇన్ని ఏకాదశులు, అది సరే శనివారాలు కూడా ఉన్నాయి, రెండు ఉపవాసాలు, అవన్నీ రకరకాలుగా ఉన్నాయి శాస్త్రం. అది వారి యొక్క శ్రద్ధాభక్తులను బట్టి వాళ్ళు ఆచరించాలి. నువ్వు ఒక వ్రతం చేసినా, నోము చేసినా, ఇలాంటివి ఏది చేసినా కూడా నీలో ఆ యొక్క స్వతసిద్ధంగా దాని యందు ఆ శ్రద్ధాభక్తి విశ్వాసాలు ఉంటేనే చెయ్యాలి తప్ప అది ఏదైనా సరే అవి లేనప్పుడు మీరు చేయకండి, వృద్ధాశ్రమ. లేకున్నా మనుజుడు వక్ర మార్గమున వెళ్ళగలడు, అంటే ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తే ఒకటి అవుతుంది కదండి. అందుకనే స్తోత్ర పారాయణలు ముఖ్యంగా కొన్ని, అంటే సాక్షాత్ అమ్మవారు ఇచ్చిన లలిత నుండి అలాంటి కొన్ని స్తోత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇష్టం వచ్చినట్టుగా పఠించరాదు, ఇష్టం వచ్చినట్టుగా విడదీసి పలకరాదు. ఒకటికి ఒకటి పలికితే దేవతకు బదులు ఇంకోటి ఏదో వస్తుంది. అందుకని వక్ర మార్గంలో వెళ్తాడు. వివేకం లేని కారణము చేతనే కొందరు ఇతరులను నాశనమునర్చుటకు గాను తపస్సు చేస్తారు. సరే, ఇక వాటి గురించి విడిగా ఏం చెప్పక్కర్లే కదా. ఎలా మోసం చేస్తారా, నాశనం చేస్తారా, ఇలా చాలా ఉంటాయి రకరకాలుగా. మీరు వాటి గురించి చదవకండి, వినకండి, అసలు వాటి జోలికి వెళ్ళకండి. ఈ ప్రకారంగా వారు తపస్సు అను సాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. దీనికి అంతటికి మూఢత్వమే కారణం కావున దానిని పోగొట్టుకొని రాజస తామస తపస్సులను ఆశ్రయించక తమకున్న ఆ పట్టుదలను సన్మార్గమును వినియోగించి దైవ ప్రాప్తికై సాత్విక తపస్సునే ఆశ్రయించి తీరాలి. కాబట్టి ఎందుకు వచ్చినా అవన్నీ అండి లేనిపోనివి. అప్పుడు ఒకసారి నేను చెప్పాను, సౌందర్యలహరికి ఈ శ్లోకాలు చదివి ఇన్నిసార్లు చదివితే ఏదో రాగయంత్రం మీద లిఖించి ఎందుకండి అంతంత కష్టాలు పడతాం. హాయిగా శ్రద్ధ మనసా వాచ కర్మణ ఆ అమ్మవారిని స్మరణ చేస్తే ఆవిడ అనుగ్రహించదా? ఎందుకంటే 2000 సార్లు 1000 సార్లు ఇన్నిసార్లు చదవాలా? లేదా అన్నిసార్లు అసలు ముందు 10 సార్లు చదువుతారు, కొన్ని 3 సార్లకే శ్రద్ధ ఉంటుందా? శ్రద్ధ లేనప్పుడు మీరు ఎన్నిసార్లు చదివినా వృధానే. శ్రద్ధగా మీరు ఒక్కసారి చదివినా అనంత ఫలితాన్ని ఇస్తారు. ఏ దేవతైనా ఇస్తారు, వాళ్ళ లక్షణం ఇవ్వటమే, పుచ్చుకోవటం కాదు. జీవుడి లక్షణం ఎప్పుడు ఏం పుచ్చుకుందో అందుకనే అడుగుతూ ఉంటాడు పరమాత్మ, అది ఇవ్వు ఇది ఇవ్వు. పాపం పరమాత్మ ఎప్పుడైనా మిమ్మల్ని అడిగాడా, ఇస్తున్నా కదా నాకేదన్నా ఇవ్వండి రా అని? ఏమీ పరమాత్మ అనేవాళ్ళు గురువులైనా సద్గురువులు ఎప్పుడు ఇవ్వడానికి చూస్తారు కానీ పుచ్చుకోవడానికి ఉత్సాహం చూపించారు. వాళ్ళకి దాని అందు ఎటువంటి అభిప్రాయం ఉండదు కాదు.
కాబట్టి ఇక్కడ ఇది తెలుసుకోవాలి. మూఢత్వమే కారణం, దాన్ని పోగొట్టుకోవాలి. అలాగే. కాబట్టి సాత్విక తపస్సే చెయ్యాలి. మూర్ఖపు పట్టుదల పనికిరాదు. శుష్క ఉపవాసాదుల ద్వారా శరీరాన్ని మనసుని బాధించరాదు, పరప్రాణికి కీడు చెయ్యరాదు. సరే, ఇవన్నీ తెలిసిందే. పరప్రాణికి చెయ్యరాదు, మనసులో కూడా అనుకోరాదు వాళ్ళకి నష్టం జరగాలని కానీ వాళ్ళకి ఏదో అవ్వాలి అని కానీ అనరాదు. ఇలా ఈ విధముగా సాధకుడు అనేవాడు ఎప్పుడు జాగరూకతతో ఉండాలి. ఇవ్వవలసినదే అను నిశ్చయముతో ఏ దానము పుణ్యప్రదేశమందును పుణ్యకాలమందును యోగ్యుడగు వానికి మరియు ప్రత్యుపకారము చేయు శక్తి లేని వారి కొరకు ఇవ్వబడుచున్నదో అది సాత్విక దానం అని చెప్పబడుచున్నది. అంటే అర్థము సరే, మనము ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ దానం చేయకూడదని రూల్ ఏం లేదు, కానీ అక్కడ మాత్రమే చేస్తానా అని అనుకోరా. వెళ్ళినప్పుడు అక్కడ చేయవచ్చు, ఇక్కడెక్కడా చేయను అక్కడ మాత్రమే చేస్తానని అనరాదు. మనసులో అలాంటి నిశ్చయం పెట్టుకున్నారా. ఎందుకంటే నువ్వు వెళ్ళగలుగుతావో లేదో నువ్వెలా చెప్పగలవు. అందువలన ప్రత్యుపకారము చేయ శక్తి లేని వారి కొరకు అంటే తప్ప ఆశించి, ఇప్పుడు మీరు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు లేకపోతే ఇంకోటి అనుకోండి, ఆశించే కదా ఇస్తారు. వాళ్ళ ఇళ్లలో జరిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. లేదు, ఇక్కడ గిఫ్ట్ ఇచ్చారని కదా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రత్యుపకారం చేయలేరు, అంటే మళ్ళీ మీకు ఏమి ఇవ్వలేరు. అలాంటి వాడికి మీరు ఇవ్వగలుగుతున్నారా మనస్ఫూర్తిగా, అది పాయింట్. అది సాత్వికం అవుతుంది. ఆశించకుండా, ఇందా చెప్పలేదు, ఫలాపేక్ష లేకుండా చేసేది. అది ఏదైనా సరే, దానమైనా ధర్మమైనా ఏదైనా. వాటి ధర్మంగా ఉన్నవాడికి అసలు ఏ గొడవ లేదు, తన ధర్మం దాన్ని చేస్తాడు. దానాలన్నీ కూడా ధర్మంలోకే వస్తాయి. ఎప్పుడు చేయాలో వాడికి తెలుస్తుంది. అంటే ఆ నిర్ణయం పరమాత్మ చేత కల్పించబడుతుంది కాబట్టి ఆ సమయానికి వాడి మనసులో ఎటువంటి దురాలోచన ఉండదు. వాడు హాయిగా దానం చేస్తాడు. తీసుకునేవాడు ఎవరైతే నాకంటే తీసుకునేవాడు పరబ్రహ్మ అంతే. ఎందుకంటే అందరూ బ్రహ్మస్వరూపులే కాబట్టి నేను ఇచ్చేది బ్రహ్మంకే, పుచ్చుకునేది కూడా బ్రహ్మం నుంచే అన్న ఆలోచన దృఢంగా వ్యవహారంలో అంటే దైనందిన జీవితంలో ఎవడైతే ఆచరణలో పెడతారో వాడికి అసలు ఏ గోల లేదు. ప్రతివాడును దానము చేయుట తన ధర్మం అని తలంచి దానం చెయ్యాలి, అంతేగాని ఒకరి మెప్పు కొరకు గాని ప్రతిఫలాపేక్ష చేయగాని చెయ్యరాదు. కాబట్టి ఎందుకు దానం చేస్తున్నావు అంటే ఇది నా ధర్మము అని చెప్పాలి తప్ప వేరే ఆన్సర్లు చెప్పదు. వాస్తవముగా త్యాగము చేయుట దానము చేయుట తన మేలు కొరకే. ఒకరికి ఉపకారం చేసినను అదియు తనకు తాను చేసుకుని ఉపకారమే అవుతుంది. కావున దానము చేయువారు తామేదో ఒకరిని ఉద్ధరించటమని తలంచుట కంటే ఆ దానక్రియ చే తమ్ము తాము ఉద్ధరించుకున్న వారైన భావించాయి. ఇందులో ఎంతో అర్థం ఉంది. కాబట్టి అంటే ఇంతకుముందు మనకి పాఠాల్లో వచ్చినట్టుగా బోధలో వాళ్ళని నేను కాకపోతే ఎవరు ఉద్ధరిస్తారు, లేదా నేను చూడకపోతే ఎవరు చూస్తారు, అది బంధువుల, మీ కుటుంబ సభ్యుల, స్నేహితుల, సన్నిహితుల, ఎవరైనా కావచ్చు. ఆ భావం మీలో ఉందనుకోండి, అది ఉత్తమమైంది కాదు అంటున్నారు పరమాత్మ. ఎందుకంటే నువ్వు భావనతో చేస్తున్నావు, నేను చేస్తున్నాను అన్న భావనతో చేస్తున్నావు. మరి నేను ఉన్నప్పుడు అది ఉత్తమ ఫలితం ఎలా అవుతుందండి? ఉత్తమమైనది ఎలా అవుతుంది? నేను ఎప్పుడు ఉత్తమం కదా. నేను ఉన్న చోట ఉత్తమం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి త్యాగము చేయుట కాబట్టి అలా అంటే పరమాత్మ నా చేత చేయించాడు కాబట్టి నేను చేస్తున్నాను అన్న భావనతో అదే మాట ఎవరు అడిగినా కూడా చెప్పగలిగితే అది అసలైనది. అలా కాకుండా వేరు భావన ఏది ఉన్నా సరే నేను భావన, అది సాత్వికం అవ్వదు. కాబట్టి
నేనేదో వాళ్ళని ఉద్ధరిస్తున్నానని అనుకోరా. అది ఏ రకంగా అయినా సరే గుర్తుపెట్టుకోండి, అది సహాయమా, డబ్బులు ఇవ్వటమా, అవసరానికి డబ్బులు ఇవ్వటం కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా కాబట్టి మనసు వినిర్మలంగా ఉండాలని చెప్పారు. చిత్తం శుద్ధంగా ఉన్నప్పుడు ఏ ఆలోచన రాదు, లోభత్వము రాదు. చిత్తం నిర్మలం లేనప్పుడే లోభత్వం వస్తుంది. కాబట్టి హాయిగా ఏ ఇది లేదు, పరమానందంగా ఉండొచ్చు. కాబట్టి తమ్ము తామే ఉద్ధరించుకుంటున్నారు. ప్రత్యుపకారం చేయలేని వారికి, బీద వారికి, అసక్తులకు, వికలాంగులకు, దరిద్ర నారాయణకు చేయు దానం ఉత్కృష్టము. అర్థమైంది కదా. అందుకే బంధువులకు మీరు ఏది ఇచ్చినా అప్పుడు కథ చెప్పినట్టు అక్కా చెల్లెలలాగా ఒకరి నీరు ఒకరి దాంట్లోకి వెళ్తుంది తప్ప ఎక్కడికి వెళ్ళదు. చదివారు కదా కదా. ఎవరు తాగట్లేదు, ఆఖరికి పక్షులు కూడా తాగట్లేదు. ఎందుకు అంటే ఎంతసేపు వాళ్ళకి వాళ్ళే పెట్టుకున్నారు, ఇంకెవరికి ఏం చేయలేదు కదా. అందువలన వారికి అలాంటి జన్మ లభించింది. చూడండి ఎంత వృద్ధా జన్మ చెప్పండి. ఆఖరికి పక్షులు కూడా దాంట్లోని నీరు ముట్టుకోలేదు. కాబట్టి ప్రత్యుపకారము చేయలేని వారికి, బీద వారికి, అసక్తులకు, వికలాంగులకు, దరిద్ర నారాయణులకు చేయు దానం ఉత్కృష్టం. ఎందుకంటే అక్కడ మీరు ఆశించకుండా చేయగలగాలి. అక్కడ కూడా వీడికి చేస్తున్నాను సరే కానివ్వండి అని కాకుండా పరమాత్మకి సమర్పిస్తున్నాను అని భావన. అందుకే కృష్ణార్పణమస్తు అలా అనుకోమంట. ఎందుకంటే జగద్గురు కృష్ణుడే కాబట్టి కృష్ణార్పణమస్తు అన్నారు. రామార్పణమస్తు కూడా అనొచ్చు, నష్టమేం లేదు. దైవార్పణమస్తు అనొచ్చు. ఎలా అయినా సరే అది దైవానికి చెందేటట్టుగా అనుకుని ఇవ్వవచ్చు. అందులో ఎప్పుడూ దోషం జరగదు. దాని వలన మీకు ఉత్తమ ఫలితమే లభిస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఒకవేళ మీకు అద్వైతం రాసి పెట్టుంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అద్వైతం లేదు అంటే ఏ పుణ్యమో వస్తుంది, నశించే పుణ్యం వస్తుంది. అద్వైతం నశించదు, అద్వైతం ఎప్పటికీ నశించదు. అది మిమ్మల్ని ఉన్నత స్థానానికే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరే దాన్ని చేతులు వదులుచుకుని అంటే కట్లు తెంచుకుని పారిపోతుంది. కాబట్టి అది ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికే అద్వైతం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శక్తి గల వారికి, ప్రత్యుపకారం చేయగల సమర్థత గల వారికి దానము చేయుట ఉత్తమమైనది కాదని పరమాత్మ చెప్తున్నారు. ఉత్తమమైనది కాదు, చెయ్యండి, చెయ్యొద్దని అట్లేదు. కానీ దానివల్ల ఉపయోగం ఏమైంది చెప్పండి. ఒకవేళ మీకన్నా ధనవంతులైతే మీరు ఇచ్చింది తీసుకెళ్ళి అవతల బాధిస్తారు. ఎందుకంటే వాడి దగ్గర చాలా ఉంది, వాడికి అది అవసరం లేదు. అందువలన ఇక్కడ దానం గురించి అంత చక్కగా విస్పష్టంగా అంటే బాగా స్పష్టంగా చెప్పబడుతుంది. అది ఏదైనా సరే, అది వస్తువా భోజనమా అన్నది కాదు, ఏదైనా సరే మనసులో ఏమాత్రం లేదు. అందుకనే చిత్తశుద్ధి అందరి ముఖ్యమైన పాత్ర వహిస్తాం. నీ మనసు నిజంగా స్థిరముగా శుద్ధముగా ఉంటే నీలో లోభత్వము రాదు, ఫలాపేక్ష కలగదు, ఏది కలగదు. సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నువ్వు నిశ్చింతగా అంటే పరమానందంగా ఉండగలుగుతావు. కాబట్టి ఇక్కడ అపాత్ర దానం కూడా చెప్పబడుతుంది. పుణ్యక్షేత్రాల్లో అనండి, పుణ్యతిథుల్లో అనండి, ఇలా ఇవన్నీ మామూలు వాళ్ళు చూసుకుంటారు. అసలు నేనే లేదు అనుకున్న వాడికి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? నేను లేని వాడికి అవన్నీ ఉన్నాయా? ఎక్కడుంటాయి? నేనుతో ఉండేవాడికి ఏదో పుణ్యమో పాపమో కావాల్సిన వాడే కదా అవన్నీ ఆలోచిస్తాడు. పుణ్యక్షేత్రాల్లో చేద్దాం అనుకుంటాడు, ఈ సమయంలో ఆ సమయంలో గ్రహణ సమయంలో చేయాలని, ఇలా రకరకాల భావనలు ఎప్పుడు ఉంటాయి? అప్పుడే ఉంటాయి. దేహం ఉన్నవాడికే ఉంటాయి. దేహం లేని వాడికి వాటితో సంబంధం ఎక్కడుంది అసలు? దేహం లేని వాడికి పుణ్యపాపాలు ఏమిటండి? గ్రహణ సమయం ఏమిటి? ఏ సమయం? సంకల్పమే లేదు అన్నవాడికి అవన్నీ ఎక్కడ ఉంటాయి? కాబట్టి ఇక్కడ సంకల్పములు లేవు అన్నప్పుడు మీకు ఒకరి మీద ఏ భావము ఉండరాదు, ఏ కోరిక ఉండరాదు. అదే సంకల్పం లేకపోవడం. అంతేగాని ఒకరి మీద ఒక భావం ఉన్నా, లేక మీ మనసులో ఏమన్నా కోరికలున్నా మీరు మరలా శాస్త్రలో విధించబడిన జీవ కార్యాలన్నీ చేయవలసింది. అందుకని మనసుని పరిశుద్ధంగా చూసుకోండి.
మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి. నిజంగా ఏ కోరికలు లేవా? ఎవరి మీద నాకు ఎటువంటి అభిప్రాయం లేదా? ఆ కోపం కూడా క్షణికంగానే వచ్చి వెళ్తోందా, లేకపోతే అది ఉందా? ఉంది అంటే వారి మీద మీకు ఒక అభిప్రాయం ఏర్పడింది, అది ఎవరైనా సరే. ఆ అభిప్రాయం ఏర్పడినప్పుడు మీరు మళ్ళీ అన్ని కార్యక్రమాలు చేయవలసిందే, మీకు విధించబడినవన్నీ చేయవలసిందే. ఎందుకంటే మరి మీలో ఉన్నాయి, ఏది లేనప్పుడు కదా. అంటే దేహం లేదన్న భావన మీరు స్థిరంగా ఉన్నప్పుడు మీరు ఏది చేయక్కర్లేదు. మరి దేహ భావన ఉంది అన్నప్పుడే కదా మీలో ఆలోచనలు కానివ్వండి, అభిప్రాయాలు కానివ్వండి, ఏదైనా ఉంటాయి, కోరికలు కానివ్వండి. కాబట్టి దేహ భావన నశించే వరకు సాధన అయినా సరే మనం తీవ్రంగా, మీరందరూ కూడా తీవ్రంగా చేసి సాధన ఎందు ఉత్తీర్ణులు అవుతే అప్పుడు దేహ భావన నశిస్తుంది. కాబట్టి అటు ఇటు కాకుండా ఉండకండి. చాలా సార్లు చెప్పడం జరుగుతుంది, మీరు రెంటికి చెడ్డ రేవడిలాగా అవ్వకండి. చక్కగా మీ ఏంటి మీ ప్రయాణం, బాహ్యమా బ్రహ్మమా నిర్ణయించుకోండి. ఆ నిర్ణయం దృఢంగా ఉండేటట్టు చూసుకుని దాని ప్రకారంగా మీ యొక్క జీవితాన్ని సఫలం చేసుకోండి. అంతే తప్ప ఏదో రకంగాలే అని ఉండరాదు, ఉదాసీనత వహించరాదు. అసలైనది ఉండాలి తప్ప ఉదాసీనత పనికిరాదు. కాబట్టి ఎవరికి చేయాలో అక్కడే దానాలు చెయ్యండి, ఇష్టం వచ్చిన దగ్గర చెయ్యరాదు అని చెప్పటం. సరే, కానీ మనసుని శుద్ధం చేసుకోండి. ఆ శుద్ధ మనసులోనే మీరు ఏదైనా ఇది చేయగలుగుతారు. ఏ గుణాలు లేకుండా, కామ క్రోధ లోభాలు ఉండవు. హాయిగా శారీరక వాచిక మానసిక తపస్సులు చేయగలుగుతారు. ఎలా చేయాలో అలా చేయగలుగుతారు. అప్పుడు ఏదైతే మీరు నిర్దేశించుకున్నారో, గురువుల చేత నిర్దేశించబడుతున్నదో, శంకరులకు అలాంటి మహాత్ములందరూ కూడా ప్రతిపాదించారో దానిని మీరు పొందగలుగుతారు. ఎప్పుడో కాకుండా వెంటనే పొందగలుగుతారు. కాబట్టి అందరూ కూడా వివేక విజ్ఞతలతో, జాగరూకతతో వ్యవహారం చేస్తూ ఆ ఉన్నతమైన బ్రహ్మ పదవిని పొందండి. శుభం భూయాత్.